నేను మాట్లాడే మాటలు కేవలం మీ చెవుల దాకా కాదు, మీ హృదయాల్లోకి వెళ్ళాలి. మనిషిలో మార్పు రావాలి అంటే అది టచ్ అవ్వాలి. ఇక్కడ టచ్ అవ్వాలి. ఇక్కడ టచ్ అవ్వాలంటే 100% ఫోకస్, 100% కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఇవ్వండి. అయితే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. ఏంటివి? వజ్రాలు. అయితే మరి ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్కి చాలా విలువ పెరిగిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విధంగా ప్రయత్నం చేసి ఎంత డబ్బైనా వెచ్చించి అక్కడ ఉంటే 1 ఎకరమో 2 ఎకరాలు 10 ఎకరాలు భూమిని కొనేస్తున్నారు. కొని తవ్వి వజ్రాలు వారు సొంతం చేసుకుంటున్నారు. ఇది విన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, జీవితంలో ఎంత కష్టపడ్డా పెద్ద మార్పు ఏమీ రావట్లేదు, ఏదో విధంగా అక్కడ 1 ఎకరం కొనాలి, దాన్ని తవ్వి దాంట్లోంచి వజ్రాలు కైవసం చేసుకోవాలి అని ఆలోచించాడు. ఈ మాట తన స్నేహితులకు చెప్పాడు. చెప్తే స్నేహితులు అన్నారు, ఎందుకురా అలాంటి ఆలోచన చేస్తావు? ఉన్న ఆస్తి మొత్తం నువ్వు అమ్మేస్తా అంటున్నావు, అప్పులు కూడా చేస్తా అంటున్నావు, అవసరమైతే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు, ఎందుకు నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకుంటావు అని అతను అనుమానంలోకి వచ్చేసాడు. అవును, తప్పు చేస్తున్నానా అని. అంతలో తనకు తెలిసిన ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ 2 ఎకరాలు కొన్నాడు. అతనికి వజ్రాలు దొరికాయి. లేదు లేదు లేదు, వెళ్ళాల్సిందే, ధైర్యం చేయాల్సిందే, రిస్క్ తీసుకోవాల్సిందే. లాస్ అవుతానా? లేదే, ఇంతమంది చేస్తున్నారు కదా అని గట్టి నమ్మకం వచ్చేసింది తనకి. ఇది తప్పు కాదు, ప్రయత్నం చేయాల్సిందే, విజయం వస్తుంది అని చెప్పేసి గట్టి నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో ఏం చేస్తాడు, తనకున్న ఆస్తి మొత్తం అమ్మేస్తాడు. డబ్బులు సరిపోవు, అప్పులు కూడా చేస్తాడు. చేసి డబ్బు తీసుకెళ్ళి అక్కడ నుంచి 1 ఎకర్ ల్యాండ్ కొంటాడు. కొన్న తర్వాత ఇంకా అక్కడ డిగ్ చేయడం మొదలు పెడతాడు. ఏం చేస్తున్నాడు? డిగ్ చేస్తున్నాడు. ఒక ప్లేస్ ఎన్నుకున్నాడు, డిగ్ చేస్తున్నాడు. 1 ఫీట్ అయిపోయింది, రెస్పాన్స్ రాలేదు. 2 ఫీట్లు, 3 ఫీట్లు, 1 మీటర్ అయిపోయింది. 2 మీటర్లు తవ్వేశాడు, 10 మీటర్లు తవ్వేశాడు, రెస్పాన్స్ రాలేదు. అక్కడ నుంచి ఏమీ తనకు లభించట్లేదు. ఆ ప్లేస్ వదిలాడు, వేరే ప్రాంతంలోకి వెళ్ళాడు. ఒక ఎకరంలోనే వేరే ప్రాంతంలోకి అక్కడ తవ్వడం మొదలు పెట్టాడు. 1 మీటర్, 2 మీటర్లు, 10 మీటర్లు అయిపోయినాయి, రాలేదు. మరో ప్రాంతానికి వెళ్ళాడు. దాంట్లోనే అతని స్థలం నుంచి తవ్వుతున్నాడు. ఇలా 1, 2, 10, 15, 20 ప్రయత్నాలు. చివరి ప్రయత్నం అన్నట్టుగా, ఎందుకు ఈ మధ్యలో ఏంటంటే, మేము చెప్తూ నువ్వు వినలేదు కదా, ఇక్కడ లభించవు వజ్రాలు, ఇక నీకు లభించవు అని చెప్పేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం మొదలైంది. నెగిటివ్ మాటలు వినపడుతున్నాయి. అతనికి ముందు చాలా నమ్మకం ఉంది. ఎంత నమ్మకం అంటే ఆస్తులు కూడా అమ్మేసేంత నమ్మకం. ఎంత నమ్మకం ఉందంటే అప్పులు కూడా చేసేంత నమ్మకం. ఆస్తులు అమ్మేశాడు, అప్పులు సైతం చేశాడు. అంత నమ్మకంతో ముందడిగేశాడు, ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రజలు అంటున్నారు ఇక అవ్వదు, అనవసరం, వేస్ట్, మునిగిపోయావని అనుమానం మొదలైపోయింది తనకు కూడా. సరే అని చెప్పేసి తవ్వుతున్నాడు. 10 అడుగులు అక్కడ కూడా 10 మీటర్లు తవ్వేశాడు. ఇక రాదు, నేను నష్టపోయాను, ఇక జీవితంలో ఏమీ లేదు, ఇక ఆస్తులు మిగలేదు, అప్పులు వాళ్ళు ఉన్నారు, ఇక ముఖం ఎలా చూపించాలి, ఇక జీవితం ఎలా గడపాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఆ పొరుగు ల్యాండ్ ఓవర్ అవుతున్నారో ఆ వ్యక్తి వచ్చేసి ఎక్కడైతే అతను తవ్వాడో చివరగా అక్కడ ఒక గడ్డ పరిచుకుని 1 పోటు పొడుస్తాడు. 3 అంగుళాల లోపల నుంచి వజ్రాల పొర బయటపడుతుంది. పొర, 1 వజ్రం కాదు, పూర్తి వజ్రాల పొర బయటపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏదైతే సంఘటన మీకు చెప్పానో దీంట్లో మనకు అర్థమైన విషయం ఏంటి? నీతి ఏముంది? నీతి ఏమైనా ఉందా? మనం ఏదైతే సాధించాలని మొదలు పెట్టామో ఆ ప్రయత్నం చివరి వరకు చేయాలి. మధ్యలో ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు ఆగిపోవటమే ఓటమి. నువ్వు ఎంతవరకైతే ఆగలతో అంతవరకు నువ్వు ఓడిపోలేంటే. అవునా కాదా? అయితే వజ్రాలు ఎక్కడున్నాయి? తన పాదాల కిందే ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? 3 అంగుళాల కిందే ఉన్నాయి కదా. జస్ట్ 3 ఇంచెస్ కిందే తన వజ్రాలు ఉన్నాయి కదా. కానీ లేవు, ఇంకా దొరకవు అనే ఒక నిరాశ గురైపాడు, ప్రాణాలు వదిలేశాడు. అవునా? తనకు కావలసిన సక్సెస్ తన దగ్గరలోనే ఉంది. ముందు తన విశ్వాసం చూడండి, 100% విశ్వాసం, ఆస్తులు అమ్మేసే విశ్వాసం, అప్పులైనా చేశాడు, పెద్ద ధైర్యం చేశాడు. కానీ ఇక్కడ ఏమో ఉన్నాయో లేవో అన్న ఒక అనుమానం ద్వారా మనిషి ఏమైపోయాడు? ప్రయత్నం చేయకుండా వెనకడిగేసేసాడు. చాలా పెద్దగా లాస్ అయిపోయాడు. మనం కూడా మన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎప్పటి వరకైతే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో అప్పటి వరకు ఓడిపోయినట్లే. నువ్వు ఆగిపోయావంటే ఓడిపోయినట్లే. అవునా లేదా? అంటే మనం ఎంత చేయాలో అంత పూర్తి ప్రయత్నం మనం చేసేయాలి. అవునా కదా? చెప్పండి, చేయాలి. అయితే ఈరోజు మనం మాట్లాడుతుంది ఏంటిది? టాప్ 6 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. ఏంటివి? ఈరోజు నేనైతే ఇక్కడ టైం పాస్ కోసం రాలేదు, ఇద్దామని వచ్చాను. మీరు కూడా టైం పాస్ కోసం రాలేదు, తీసుకుందామని వచ్చారు. అవేంటివి? ఆ వజ్రాల లాంటి పాయింట్స్, డైమండ్ లాంటి 6 పాయింట్స్ ఏంటివి? ఫస్ట్ పాయింట్, క్లియర్ విజన్. స్పష్టమైన లక్ష్యం ఉండాలి. నువ్వు విజయం సాధించాలంటే ఏ విషయంలో?
నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నీ వ్యాపార జీవితం కావచ్చు, నీ కెరీర్ కావచ్చు. ఓకే, నీకు సంబంధించిన ఏ లక్ష్యమైతే నువ్వు నిర్ణయించుకున్నావో, నీ పరలోకానికి సంబంధించిన లక్ష్యం కావచ్చు, ఇహలోక సాఫల్యం, పరలోక సాఫల్యం, ఏదైతే క్లియర్ విజన్ ఉండాలి. ఎంత వేగంగా వెళ్తున్నామనేది కాదు, ఏ దిశలో ప్రయాణం చేస్తున్నామన్నది కావాలి. దిశ కావాలంటే లక్ష్యం ఉండాలి కదా, అవునా కదా? క్లియర్ విజన్ ఉండాలి, క్లియర్ విజన్ ఉండాలి. అయితే చెప్పండి, సిన్సియర్గా అడుగుతున్నాను కాబట్టి చెప్పొద్దు, నిజంగా సిన్సియర్గా చెప్పండి. నా జీవితంలో ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఉన్నారా? చేయతండి. ఖచ్చితంగా సాధించాలనుకున్న ఏదో ఒకటి ఉన్నారా? సరే, నా జీవితంలో నేను అనుకున్నది సాధించాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఉన్నారా? ఏంటి తేడా? ఏదో ఒకటి సాధించడానికి, అనుకున్నది సాధించడానికి తేడా ఉందా? ఏదో ఒకటి సాధించడం ఏముంది? అనుకోవాలి, అనుకున్నది సాధించాలి, దాన్ని లక్ష్యము అంటారు. అనుకున్న దాన్ని చేరితే దాన్ని సక్సెస్ అంటారు, అవునా కదా? సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఇక్కడ నిల్చున్నాడు, చేతిలో ఒక వస్తువు తీసుకుని ఇసిరి కొట్టాడు గోడ మీద. అది వెళ్ళి ఎక్కడో దగ్గర తగిలింది. వెళ్ళి అక్కడ దాని చుట్టూ ఒక సర్కిల్ గీసి అంటున్నాడు, చూసారని అంత ఖచ్చితంగా కొట్టాను అంటున్నాడు. కొట్టాడా? ఖచ్చితంగా కొట్టాడా? ఏదో ఒకటి సాధించడం అంటే ఇది. అనుకున్నది సాధించడం అంటే ముందే సర్కిల్ గీయాలి, దూరంగా రావాలి, గురి తీసి కొట్టాలి, వెళ్ళి హిట్ అయితే అనుకున్నది సాధించినట్టు, అవునా కాదా? లైఫ్లో సక్సెస్ సాధించాలంటే ఏముండాలి? ఏముండాలి? క్లియర్ విజన్ కావాలి. ఉండాలా? అవసరం లేదా? స్పష్టమైన లక్ష్యం ఉందా? ఉందా? మీరు ఒక స్టూడెంట్ అయితే మీ విజన్ ఏంటి? మీరు ఒక బిజినెస్ అయితే మీ విజన్ ఏంటి? మీరు ఒక భర్త అయితే మీ విజన్ ఏంటి? మీరు ఒక భార్యగా ఉంటే మీ విజన్ ఏంటి? మీరు ఒక మదర్లా మీ విజన్ ఏంటి? మీరు ఒక మానవుడిగా మీ పరలోకంలో మీ విజన్ ఏంటి? ఏంటి మీ క్లియర్ విజన్ ఏంటి? లక్ష్యం ఏంటి? టార్గెట్ ఏంటి? ఉందా? ప్రయాణం చేస్తూ ఉన్నామా? కాదు. విజన్ అనేది కావాలి. మొట్టమొదటి సీక్రెట్ లక్ష్యం అనేది మానవుడికి కావాలి సక్సెస్ సాధించాలంటే, అవునా కదా? అవును. ఎలా? మీకు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు హుసేన్ బోల్ట్. అతను 1986లో పుట్టాడు వెస్ట్ ఇండీస్లో. వెస్ట్ ఇండీస్లో జమైకా అనే ఒక ప్రాంతం ఉంది, దాని దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో పుట్టాడు. అతని కుటుంబం చాలా పేద కుటుంబం, ఆర్థికంగా బాగా వెనకబడి ఉంది, పూర్ ఫ్యామిలీ. ఆ పల్లెటూరు కూడా చాలా వెనకబడి ఉన్నటువంటి పల్లెటూరు. ఎలాంటి పల్లెటూరు, ఎలాంటి విలేజ్ అంటే అక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అలాంటి బాబు సరే అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడు. చదువుల మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి ఒక చిన్న కిరాణా షాప్ ఉండేది, కిరాణా షాప్ నడిపేవారు. చాలా పేదరికము, ఏదో కనీస అవసరాలు కూడా కష్టంగా తీరేవి. స్కూల్కి వెళ్తున్నాడు, చదువుతున్నాడు. చదువుల మీద మాత్రం అతనికి ఇంట్రెస్ట్ లేదు, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆటలంటే బాగా ఇష్టం, ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. తల్లిదండ్రులతో చివాట్లు తింటుంటాడు. ఎందుకు? చదవట్లేదు కదా, అవునా? కానీ తన పూర్తి ఫోకస్ ఆటల మీదే ఉంది. క్రికెట్ చాలా బాగా ఆడేవాడు, ఫుట్బాల్ ఇంకా చాలా బాగా ఆడేవాడు. ఆటలంటే చాలా ఇంట్రెస్ట్. తను అనుకున్నాడు, తనకంటూ విజన్ తను ఏర్పాటు చేసుకున్నాడు. 12 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆ బాబు. నా కెరీర్ స్పోర్ట్స్ అయి ఉండాలి, స్పోర్ట్స్నే నా ఫ్యూచర్గా, నా కెరీర్గా మలుచుకుంటాను అని ఒక విజన్ ఉంది. ఏ స్పోర్ట్స్, ఏం ఆడాలి, ఏం చేయాలి? క్రికెట్ బాగా ఆడతాడు, ఫుట్బాల్ బాగా ఆడతాడు. తనకు తెలిసినటువంటి తన కోచర్స్ ఎవరైతే బాగా తన సీనియర్స్ ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం ఆడితే బాగుంటుంది, ఫ్యూచర్ ఏది బాగుంటుంది అంటే క్రికెటా ఫుట్బాల్ అంటే వారి సలహా ఇచ్చేవారు ఏమన్నారు తెలుసా? క్రికెట్ కాదు, ఫుట్బాల్ కాదు. ఏంటంటే నువ్వు గ్రౌండ్లో పరిగెత్తేటప్పుడు చాలా వేగంగా పరిగెడతావు, నీలాగా మరెవరు పరిగెత్తట్లేదు. నీ క్రికెట్ కన్నా, నీ ఫుట్బాల్ కన్నా నీ రన్నింగ్ చాలా బాగుంది. నువ్వు స్పీడ్ రన్నర్వి, నువ్వు స్ప్రింట్లోకి వెళ్ళు. ఏంటి స్ప్రింట్, ఫాస్ట్ రన్నింగ్లోకి వెళ్ళు. తనకు అర్థమైంది, ఎస్ ఇది నాలో ఉన్న స్కిల్స్, ఇది నా విజన్గా నేను మార్చుకుంటాను. నా లక్ష్యం ఏంటి? ప్రపంచంలో గొప్ప రన్నర్గా మారాలి అనుకుంటాడు, నిర్ణయించుకుంటాడు. గొప్ప రన్నర్గా మారాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా ప్రయత్నం మొదలుపెట్టి ప్రయత్నం చేస్తూ ఇంట్లోంచి సహకారం కొంత ఉంది, కొంత లేదు. చదవట్లేదు, ఇంట్లో నుంచి ప్రెజర్ ఉంది, అయినప్పటికీ ప్రయత్నిస్తున్నాడు. 15 సంవత్సరాల వయసుకు చేరుకున్నాడు. 15 సంవత్సరాల వయసులో తన ఏరియా కరేబియన్ రీజన్లో సిల్వర్ మెడల్ సాధిస్తాడు, పూర్తి రీజన్లో. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. సిల్వర్ మెడలా? ఓడిపోతేనే కదా సిల్వర్ మెడల్ వచ్చేది, గెలిస్తే గోల్డ్ మెడల్ వచ్చేది కదా అన్న
కసి ఇంకా పెరిగిపోయింది. లేదు అలా కాదు అని ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఉదయమే 3 గంటలు లేచేవాడు. 3 గంటలు లేచి ప్రాక్టీస్ చేసేవాడు. తల్లిదండ్రులు పడుకుంటే ఉండేవాడు. ఒకటి లేచి పరిగెత్తడం మొదలుపెట్టేవాడు. ఫుల్ ఫోకస్గా పనిచేశాడు. 16 సంవత్సరాల వయసు వచ్చేసింది. 16 సంవత్సరంలో వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో తను అనుకున్న గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే అక్కడితో ఆగాడా? అది తన లక్ష్యం కాదే. తన లక్ష్యం ప్రపంచంలో నెంబర్ 1 రన్నర్గా మారాలి. ఇది వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్పే కదా అని చెప్పేసి పూర్తి ఫోకస్ పెట్టాడు. పూర్తి ప్రయత్నం చేశాడు. అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఏ ఆటంకాన్ని కూడా లెక్క చేయట్లేదు. 2004 సంవత్సరం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాడు. ఒలింపిక్స్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెడుతూ పడిపోయి ఓడిపోయాడు. నీ ఇంజూర్ అయిపోతుంది. ఇంకా కసి పెరిగిపోయింది. ఓడిపోయాను ఇంకా కసి పెరిగిపోయింది. రివెంజ్ ఏంటి? సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ అనుకున్నాడు. నెక్స్ట్ ఒలింపిక్స్లో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాడు. 2008 ఒలింపిక్స్ వచ్చాయి. 2008 ఒలింపిక్స్లో తను పూర్తిగా తయారు చేసుకున్నాడు. ఒలింపిక్స్లో అందరూ చూసి ఆశ్చర్యపోయే విధంగా 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్లో 3 కూడా గోల్డ్ మెడల్ సాధించేశాడు. అంతేకాదు 2008 ఒలింపిక్స్, 2012 ఒలింపిక్స్, 2016 ఒలింపిక్స్, అన్ని ఒలింపిక్స్లో కూడా 100 మీటర్, 200 మీటర్స్ అతనే కైవసం చేసుకున్నాడు గోల్డ్ మెడల్స్. హుసేన్ బోల్ట్ ఎంత వేగంగా పరిగెడతాడో తెలుసా? చిరుత పులు కన్నా వేగంగా పరిగెడతాడు. అతని వేగాన్ని లెక్క కట్టాలంటే హెచ్డి కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తే కానీ అతని వేగం లెక్క కట్టడం సాధ్యం కాదు. అంత వేగంగా పరిగెడతాడు. అయితే హుసేన్ బోల్ట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకని? క్లియర్ విజన్ ఉంది. చిన్నప్పటి నుంచే ఏం సాధించాలో తనకు తెలుసు, ఎటు పరిగెత్తాలో తనకు తెలుసు. సాధించాడు. విజన్ ఉందా, లక్ష్యం నీ సొంతమవుతుంది. విజన్ లేదా, లక్ష్యం నీ సొంతం కాదు. అయితే ప్రశాంతంగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. అదేంటో తెలుసా? హుసేన్ బోల్ట్ 3 ఒలింపిక్స్ 2008, 2012, 2016 3 ఒలింపిక్స్లో 8 గోల్డ్ మెడల్స్ తన సొంతం చేసుకున్నాడు. కానీ 125 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం, 125 కోట్ల నుండి భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? 2008, 2012, 2016 3 ఒలింపిక్స్లో పూర్తి భారతీయులందరూ కలిసిన సాధించిన గోల్డ్ మెడల్స్ అన్నో తెలుసా? కేవలం ఒకే ఒక గోల్డ్ మెడల్. 125 కోట్ల మంది మన భారతీయులము సాధించి ఒక గోల్డ్ మెడల్. ఒకే ఒక హుసేన్ బోల్ట్ సాధించింది 8 గోల్డ్ మెడల్స్. అంటే విజన్ ఉందా మనకి? మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే, సక్సెస్ అవ్వాలంటే దేశం విజన్ ఎక్కడా? క్లియర్ విజన్ కాదు, విజన్ అయినా ఉందా? ప్రతి పౌరుడికి విజన్ కావాలి. పౌరుడికి కాదు, ప్రభుత్వానికి కూడా విజన్ కావాలి. ఎప్పుడైతే విజన్ లేదో సక్సెస్ కళ్ళ గంట మానేయాలి. అవునా కాదా చెప్పండి? అంటే సక్సెస్ సాధించాలంటే మొట్టమొదటి మెట్టు ఏదైతే ఉందో అదే లేకపోతే ఎలా విజయం సాధిస్తుంది? మన భారతదేశాన్ని గొప్ప దేశంగా ఎలా తీర్చిదిద్దుకుంటాము? ఈరోజు ప్రతి భారతీయుడికి, ప్రతి ఇండియన్కి, భారతదేశానికి కావాల్సిందేంటో తెలుసా? విజన్. క్లియర్ విజన్ కావాలి. ఉందా? ఉండాలి. ఆ దిశ వైపుగా ప్రతి పౌరుడు, ప్రభుత్వం అడుగులు వేయాలి, ఆలోచించాలి. అప్పుడే ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని సక్సెస్ఫుల్ డెవలప్డ్ కంట్రీగా చూపించగలుగుతాం. అవునా కాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఇది మన జీవితంలో స్ఫూర్తి కాదా? స్ఫూర్తే కాదా? స్ఫూర్తి. అంతేకాదు, ఒకవేళ చూడండి, ప్రతి మానవుడిలో కూడా స్కిల్స్ ఉన్నాయా లేవా? స్కిల్స్ లేని వారు ఎవరైనా ఉన్నారా? నైపుణ్యతలు లేని వారు ఎవరైనా ఉన్నారా? స్పెషాలిటీస్ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవునా? ఓ పని చేయండి, అందరూ కళ్ళు మూసుకోండి. వాటర్ తాగుతాను. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఒక 3 సెకండ్లు 5 సెకండ్స్. ఏం చేయాలో తెలుసా? నాలో ఉన్న నా స్కిల్స్ ఏంటివి? నేను ఏ విషయంలో నేను స్పెషల్? నా క్యాపబిలిటీస్ ఏంటివి? నా నైపుణ్యతలు ఏంటి? నేను ఏం చేయగలను? ఒక్కసారి ఫోకస్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఆలోచించారా? నేనేదో వాటర్ తాగడం కోసం మిమ్మల్ని కళ్ళు మూసుకొని చెప్పలేదు. మీ జీవితంలో ఒక్కసారైనా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ స్కిల్స్ గురించి మీరు ఆలోచించారో లేదో ఒక్కసారి ఆలోచించమని చెప్పాను. ఇది మీ జీవితం మొదటి మెట్టు. ఇది విజన్ కావాలి. అవునా? అయితే ప్రతి వ్యక్తి జీవితంలో స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని గుర్తించి సరి అయిన దారిలో పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? నష్టం కూడా జరుగుతుంది. ఒక మనిషి ఒక హీరోగా మారకపోతే జీరోగా మారిపోతాడు. ఒక ఛాంపియన్గా మారకపోతే క్రిమినల్గా మారిపోతాడు. ఒక మనిషిలో ఉన్న స్కిల్స్ని గుర్తుపట్టాలి, సానపట్టాలి. లేకపోతే ఏమవుతుంది? రండి చూద్దాం ఏమవుతుందో. మీకు బాలుడు గురించి చెప్తాను. ఇతను న్యూయార్క్లో పుట్టాడు. ఎప్పుడో తెలుసా?
1966లో ఈ బాలుడు పుట్టాడు. ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వీళ్ళ అమ్మా నాన్నకి ఎప్పుడు గొడవలే జరుగుతుండేవి. అమ్మా నాన్న ఎప్పుడు కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. ఈ బాబు చిన్న బాబు బాగా ప్రెజర్, టార్చర్ అవుతూ ఉండేది. తనకు ప్రశాంతంగా ఉండేది కాదు. ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ నాన్న అమ్మను వదిలేసి బాబును వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నాన్న లేడు, కేవలం అమ్మ మాత్రమే. అమ్మ డిప్రెషన్లో ఉంది. ఈ బాబు ఇంకా కోపం వచ్చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి. బాబుకి సహనం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే స్పెషల్ కేర్ లేదు. బయటికి పిల్లలతో ఆడుకోవడం కోసం వెళ్తే ఆడుకుంటూనే పిల్లలతో గొడవ చేసి ఎవరో ఒకరిని కొట్టేవాడు. ఎందుకని? సహనం ఉండేది కాదు. ఇంటి మీదకి కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్స్ వస్తే అమ్మ కూడా ఆ ఇంట్లో బాబుని కొట్టేది. ఇంకా చికాకు పెరిగిపోయింది, ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ బాబుకి చక్కగా మాట్లాడటం కూడా వచ్చేది కాదు. కొన్ని అక్షరాలు పలకడం వచ్చేది కాదు. కొంతమంది రానం అంటే లా అంటారు, అవునా? ఇలా కొన్ని పదాలు పలికేయడం వచ్చేవి కావు. ఇది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా హేళన చేసేవారు. బాబుకి లోపల నుంచి ఇరిటేషన్ పెరిగిపోయేది, ఇంకా కోపం పెరిగిపోయేది. ఒకరోజు ఏమైందంటే, తన దగ్గర ఒక పావురం ఉండేది, బాగా ఇష్టపడేవాడు. తన స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఆ పావురాన్ని ఇబ్బంది పెడతాడు. కోపం వచ్చేస్తుంది, వెళ్ళి చిత్తగా బాధేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ చేస్తారు. పోలీసు వచ్చి బాబుని అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. కొంతకాలం లోపల ఉంటాడు, బయటకు వదులుతారు. బాబుకి ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. 13 సంవత్సరాల వయసు వచ్చింది ఆ బాబుకి. 38 సార్లు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ బాబుని. ఎన్నిసార్లు? 38 సార్లు పోలీసులు అరెస్ట్ చేశాడు. అంటే ఎంతగా డిస్టర్బ్ అయిపోన్నాడో సార్ ఆలోచించండి. ఎవరిని చూసే వాళ్ళని కొట్టడం, చిన్న ఆటి కూడా కొట్టడం. అతని గురించి పేపర్లో కూడా ఆర్టికల్స్ రావడం మొదలైపోయాయి. అరెస్ట్ అయిపోయాడు, పేపర్లో న్యూస్ వచ్చేది. ప్రజలకు తెలుస్తుంది ఏమని, ఈ బాబు ఉన్నాడు, విపరీతమైన కోపం, ప్రజలను కొట్టేస్తాడు, చితక బాధేస్తాడు, రక్తసిక్తంగా కొడతాడు. ఇది ఒక వ్యక్తి చూస్తాడు. ఎవరో తెలుసా? ఆ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బాక్సింగ్ ట్రైనర్ చూస్తాడు. చూసి అతనికి ఎందుకు ఆలోచన వస్తుంది, వచ్చి బాబుని కలుస్తాడు. కలిసి అంటాడు, నీవు ఏదైతే ఉందో నీ కోపం ఉంది, అసలు ఏంటో కడుక్కుంటాడు. వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ గురించి. 16 సంవత్సరాల వయసుకు వచ్చి ఉంటాడు బాబు. వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. ఇంకా బాధల్లో ఉంటాడు. ఆ ట్రైనర్ అతని ఓదార్చి దగ్గర తీసి అతనికి బాక్సింగ్ నేర్పించాలి అనుకుంటాడు. అతనికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. నీలో ఉన్న కసి, నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న కోపం, దీని మీద ఫోకస్ చేయి, బాక్సింగ్ మీద ఫోకస్ చేయి అంటే ఈ బాబు తనలో ఉన్నటువంటి పూర్తి కేపబిలిటీస్ వచ్చేసి బాక్సింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతాడు. తన దగ్గర ఫిజికల్ స్టామినా ఉంది, కసి ఉంది, రివెంజ్ తీసుకోవాలని ఉంది. ఎందుకని? రివెంజ్ అనేది ఒకటి తనలో బాడీలో ఉండేది. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. రిజల్ట్స్ ఏమొచ్చాయో తెలుసా? ఖచ్చితంగా 16 సంవత్సరాల వయసులో ఉంటాడు. 16 సంవత్సరాల వయసులో జూనియర్ ఒలింపిక్స్లో పాల్గొంటాడు. ఎలా పాల్గొంటాడు? జూనియర్ ఒలింపిక్స్లో ప్రత్యర్థి నిలబడి ఉంటే 8 సెకండ్లలో నాకౌట్ చేస్తాడు. 8 నిమిషాలు కాదు. మరొక ప్రత్యర్థి 6 సెకండ్లో నాకౌట్ చేస్తాడు. మరొక ప్రత్యర్థి 10 సెకండ్లో నాకౌట్ చేస్తాడు. ఎవడు కూడా 30 సెకండ్ల కన్నా ఎక్కువగా నిలబడేవారు కాదు. గోల్డ్ మెడల్ సాధించేశాడు జూనియర్. అంతేకాదు, ఆ తర్వాత సీనియర్ పొజిషన్లోకి వెళ్ళాలి. 18 సంవత్సరాలు వచ్చేసాయి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లోకి వెళ్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్లోకి వెళ్ళి అక్కడ కూడాను దాదాపుగా 15 బౌండ్స్ ఫైట్ చేస్తాడు. బౌండ్స్ అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 15 రౌండ్స్. ప్రత్యర్థిని 30 సెకండ్ల కన్నా ఎక్కువగా నిలబెట్టేవాడు కాదు. నాకౌట్ చేసి పడేసేవాడు. అక్కడ కూడా హెవీ వెయిట్, యంగెస్ట్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా ప్రపంచం గుర్తించే విధంగా గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఒక్కసారి ఆలోచించండి, అదే బాబుని పట్టుకుని కౌన్సిలింగ్ చేయకుండా, ట్రైనింగ్ ఇవ్వకుండా, ఒక విజన్ అనేది అతనికి పెట్టకుండా, ఒక లక్ష్యం అనేది అతను పెట్టకుండా అలాగే వదిలేసి ఉన్నట్లయితే ఏం జరిగేది? ఆ 38 సార్లు అరెస్ట్ అవడం కాదు, 3000 సార్లు అరెస్ట్ అయ్యే విధంగా క్రిమినల్గా మారేవాడా కాదా? అంటే దేశంలోనే అతిపెద్ద క్రిమినల్గా మారే ఒక వ్యక్తికి విజన్ ఇవ్వడం ద్వారా ఛాంపియన్గా మారలేదా చెప్పండి. ఈరోజు మన భారతదేశం కూడా ఉంది. మన భారతదేశంలో అలాంటి టాలెంట్స్ ఉన్న వాళ్ళు లేరా? వాళ్ళని ఛాంపియన్స్గా మార్చే ప్రయత్నం మనం చేస్తున్నామా? క్రిమినల్స్గా మారిపోని వదిలేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన భారతదేశంలో ఎలాంటి యువత ఉంది, ఎలాంటి స్కిల్స్ వాళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళకి సరైన గైడెన్స్, వాళ్ళకి సరైన ట్రైనింగ్, సరైన మోటివేషన్ ఇచ్చేవారు ఉన్నారా? ఇస్తే అలాంటి ఛాంపియన్స్ మన దేశం నుంచి మొదలవరా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎవరి గురించి అయితే నేను మీకు చెప్తున్నాను, యంగెస్ట్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా ఎదిగినట్టు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మరెవరో కాదు, మీరందరూ వినే ఉంటారు. ఆయనే మైక్ టైసన్. పేరు ఎవరు విని ఉంటారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ప్రపంచంలోనే గొప్ప బాక్సింగ్ ఛాంపియన్గా ఎదిగాడు. ఒక్కొక్క గేమ్ గెలుస్తుంటే $1,000,000 వచ్చి పడేవి. పేదరికం పోయింది, పారిపోయింది, డబ్బులు వచ్చేసాయి, $1,000,000 వచ్చేసాయి. ఆ సమయంలో అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి లైఫ్లో ట్రాజెడీ మొదలైపోయింది. ఏంటది? తన భార్య ఇంట్రెస్ట్ భర్త మీద కాకుండా డబ్బు మీద వచ్చేసింది. ఏదో విధంగా ఈ మైక్ టైసన్ యొక్క డబ్బు కాజేయాలి అని భార్య పన్నాగాలు పనడం మొదలేసింది. ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, డైవర్స్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. అంతలోనే మైక్ టైసన్ యొక్క మేనేజర్ అకౌంట్స్లో మొత్తం గల్లంతు చేసి తప్పుడు లెక్కలు చూపించి పూర్తిగా మైక్ టైసన్ని లాస్ చేసేస్తాడు. అంతేకాదు కొంతమంది అతనంటే పడని వారు అతని మీద తప్పుడు రేప్ కేసు బనాయించేసి అతని జైలు పాలు చేస్తారు. మైక్ టైసన్కి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు? ఇన్ని సంవత్సరాలు ఒక ఛాంపియన్గా మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. 6 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలేంటి జీవితం? పేదరికం చూశాను, డబ్బు చూశాను, ప్రపంచాన్ని చూశాను. అసలేంటి? ఏదో రోజు చనిపోవాల్సింది కదా. అసలు జీవిత పరమార్థం ఏంటి? జీవిత లక్ష్యం ఏంటి? మరణానంతర జీవితం ఏంటి? దేవుడెవరు అని స్పష్టంగా పరిశీలన చేశాడు. ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టాడు. మైక్ టైసన్ కాస్త మలిక్ అబ్దుల్ అజీజ్గా మారిపోయాడు. అంతేకాదు అతని యొక్క గుడ్ బిహేవియర్, మంచి పరివర్తన వలన తనలో వచ్చిన గుడ్ బిహేవియర్ వలన 6 సంవత్సరాల శిక్ష కాస్త 3 సంవత్సరాలు తగ్గించేసి 3 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేయడం జరిగింది. బయటకు వచ్చాడు. 29 సంవత్సరాల వయసులో తిరిగి వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో పాల్గొన్నాడు. WBA వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్, వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ తరఫు నుంచి మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్గా నిలబడ్డాడు. అంటే సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు. అవునా లేదా? మీరు గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా అనుకోని అనర్థాలు రావచ్చు, అనుకోని ఎదురు దెబ్బలు పడవచ్చు. అయినప్పటికీ మిమ్మల్ని మీరు నిలదొక్కుకోగలగాలి. ఛాంపియన్ అనేవాడు లోపలే ఉంటాడు. అతన్ని చంపకూడదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకు తెలిసేదంటే 2 విషయాలు చూసాం. క్లియర్ విజన్ అనేది ఉండాలి. విజన్ లేకపోతే తప్పుదారిలోకి వెళ్ళిపోతాము. విజన్ అనేది ఉండాలి. ఎంత క్లియర్ విజన్ ఉండాలి తెలుసా? ఈ అమ్మాయి గురించి చూడండి. ఎవరిని చూస్తున్నారు ఇక్కడ? మీరు ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు? ఒక చిన్న పాప, యూకేజీ చదువుతుంది అమ్మాయి. ఏంటి? యూకేజీ చదువుతుంది. డాక్టర్ అవ్వాలన్న విజన్, డాక్టర్ అవ్వాలన్న కోరిక. ఒక వైట్ యాప్రాన్ కొనుక్కుంది, వైట్ యాప్రాన్ వేసుకుంది, స్టెతస్కోప్ కూడా వేసుకొని ఫోటో దిగింది. ఎప్పుడు అమ్మాయిని అడిగినా ఏంటమ్మా నువ్వు ఏమైతే అంటే నేను డాక్టర్ అవుతాను, నా విజన్ డాక్టర్, నా లక్ష్యం డాక్టర్. ఏమైందో తెలుసా? రిజల్ట్స్ ఏమొచ్చాయి? ఖచ్చితంగా 15 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి డాక్టర్ షమీమా MBBS కంప్లీట్ చేసింది, మాస్టర్ ఆఫ్ సర్జన్. ఇప్పుడు అమ్మ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఏ స్టెతస్కోప్ అయితే చిన్నప్పుడు చిన్న పాపగా కొనుక్కొని ఉంచుకుందో అదే స్టెతస్కోప్తో MBBS మొత్తం కంప్లీట్ చేసింది అమ్మాయి. దిస్ ఈస్ క్లియర్ విజన్. అవునా కాదా? అంటే లక్ష్యాలు ఎక్కడో చూడటం కాదు, ఆ దేశంలో ఈ దేశంలో కాదు, అనుకుంటే నువ్వే విజేతవి. క్లియర్ విజన్ ఉందా? ఉంటే ఇలాంటి లక్ష్యాలు మనకు ఉంటాయి. అంటే ప్రయాణం చేయాలంటే లక్ష్యం అనేది ముందుగానే ఉండాలి. నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటి? రెండో సీక్రెట్ ఏంటి? సక్సెస్ సాధించాలంటే లక్ష్యం ఉంది, ప్రయాణం మొదలుపెట్టాం. కమిటెడ్గా ఉండాలి. నెవర్ గివ్ అప్. మధ్యలో వదిలివేయకూడదు. సమస్యలు రావా? వస్తాయి. ఒడిదుడుకులు రావా? వస్తాయి. ఇబ్బందులు రావా? వస్తాయి. సక్సెస్కి పూలబాట ఉంటుందా? ఉండదు. అనేక ఇబ్బందులు ఉంటాయి, దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోయావా? ఓడిపోయావు. ఆగిపోవటమే ఓడిపోవటం. లక్ష్యం తప్పకుండా వస్తుంది. కావాల్సింది ఏంటంటే తెలుసా? కమిటెడ్గా ఉండాలి. మనం ఖచ్చితంగా సాధించాలి అని లక్ష్యం ఉండాలి. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణ చూడండి. మీకంటూ లక్ష్యం ఉందా లేదా? ఎంతమందికి ఉంది? లక్ష్యాన్ని సాధించాలని ఆర్ యు ఇంట్రెస్టెడ్? రియల్ ఇంట్రెస్టెడ్? ఎంతమంది? మిగిలిన వారు కాదా? లక్ష్యాన్ని సాధించాలని ఇంట్రెస్టెడా కాదా? చేయలేపండి. నిజంగా మీ లక్ష్యాన్ని చేరాలని మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు లక్ష్యాన్ని సాధించలేరు. కేవలం ఇంట్రెస్ట్ ద్వారా లక్ష్యాన్ని సాధించిన వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు.
కావాల్సింది ఇంట్రెస్టెడ్ కాదు, కమిటెడ్గా ఉండాలి. కమిటెడ్గా ఉండాలి. ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంట్రెస్ట్ తర్వాత ఒక కన్సర్న్ కూడా ఉంటుంది. కన్సర్న్ అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకు చెప్తాను. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలి అనుకుంటున్నాను, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఎంతైనా ప్రయత్నం చేస్తాను, ఏమైనా చేస్తాను, కానీ కన్సర్న్, కానీ 10 మందిలో మాట్లాడాలంటే సిగ్గు, నేను ప్రాక్టీస్ చేయలేను. ఇంట్రెస్టెడ్ సాధించలేవు. ఇంట్రెస్టెడ్కి పక్కన కన్సర్న్ ఉంటుంది. కమిటెడ్ నో కన్సర్న్స్. నేను బాడీ వెయిట్ తగ్గించాలనుకుంటున్నాను, 6 ప్యాక్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, జిమ్కి వెళ్తాను, ఎంతనా చేస్తాను, దానికోసం ఏమైనా చేస్తాను, కానీ పొద్దున్నే వెళ్ళి ఎక్సర్సైజ్ చేయమంటే నా వల్ల కాదు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్గా అవ్వాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతనా చేస్తాను, కానీ 10 మందితో కూర్చొని మీటింగ్స్ చేయాలంటే బిజినెస్ మీటింగ్స్ నా వల్ల కాదు. నేను మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, ఒక మంచి వ్యక్తిగా పేరు పొందాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను, కానీ కన్సర్న్. కానీ ఏంటంట, ఎవరైనా ఏదైనా చిన్న మాటలన్నా నేను తట్టుకోలేను, క్షమించను వాడిని. ఇఫ్ యు ఆర్ జస్ట్ ఇంట్రెస్టెడ్ యు కాంట్ అచీవ్ యువర్ సక్సెస్. యూ షుడ్ బి కమిటెడ్గా ఉండాలి. నువ్వు కమిటెడ్గా ఉంటే నువ్వు సాధిస్తావు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బుని కనుక్కోవాలని ఇంట్రెస్టెడ్గా లేడు, కమిటెడ్గా ఉన్నాడు. కాబట్టి 1000 సార్లు ఓడిపోయినా మరొకసారి ప్రయత్నం చేసి ఎలక్ట్రిక్ బల్బుని కనుక్కోలేదా? అవునా కాదా? అంటే కమిటెడ్కి ఇంట్రెస్టెడ్కి తేడా ఏంటి? మీరు లక్ష్యాన్ని చేరాలనుకున్నారు, లక్ష్యాన్ని చేరాలి అంటే మధ్యలో సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఇంట్రెస్టెడ్ అయితే మధ్యలో ఆగిపోతావు, కమిటెడ్ అయితే ఆగిపోవు. ఈ రెండింటికి డిఫరెన్స్. ఇంకొకటి, జీవితంలో నాకు సమస్యలు ఉండకూడదు అనుకునేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సమస్యలు ఉండకూడదు అనుకునేవాళ్ళు. నా జీవితంలో సమస్యలు ఉండకూడదు అంటే నాకు జీవితం ఉండకూడదని అర్థం. నా జీవితంలో సమస్యలు ఉండకూడదు అంటే నాకు జీవితమే ఉండకూడదని అర్థం. జీవితం ఉందంటే సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎవడూ లేడు. అవునా కాదా? మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? కంగ్రాట్స్. ఎందుకో తెలుసా? అవి వాస్తవానికి సమస్యలు కావు. మీకు సమస్యలు ఉన్నాయా? అవి వాస్తవానికి సమస్యలు కావు. వాస్తవానికి అవి ఏంటో తెలుసా? అవి ఆపర్చునిటీస్, అవి అవకాశాలు. ఎలా? మనం ఒక సిచ్యువేషన్ వచ్చింది, లైఫ్కి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక పరిస్థితి, ఒక సంఘటన, దానికి మనం లేబుల్ అతికించేసాం. ప్రాబ్లం, సమస్య అని లేబుల్ అతికించాం. వాస్తవానికి అది ప్రాబ్లం కాదు, అదొక సిచ్యువేషన్, అదొక పరిస్థితి, అదొక అవకాశం కూడాను. వెతుకు, దాంట్లో గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉదాహరణ చూడండి. ప్రజలు అంటున్నారు దోమలు పెద్ద సమస్య అని. ఏమంటున్నారు? దోమలు పెద్ద సమస్య అని. ఒకడు ఏం చేశాడంటే దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు. ఈరోజు ప్రతి ఇంట్లో ఆల్అౌట్ వచ్చేసింది. ప్రజలు అంటున్నారు వేడిపాడ సమస్య అంటున్నారు ప్రజలు. ఒకడేమో ఫ్యాన్ తయారు చేశాడు, మరొకడేమో కూలర్ తయారు చేశాడు, మరొకడేమో ఏసీ తయారు చేశాడు. కోటీశ్వర్లు అయిపోయారు. సమస్య గొప్ప అవకాశం. ప్రజలు అంటున్నారు చలి పెద్ద సమస్య అంటున్నారు. ఒకడు తయారు చేశాడు వాటర్ హీటర్ని, మరొకడు తయారు చేశారు రూమ్ హీటర్ని. కోటీశ్వర్లు అయిపోయారు. సమస్యనా? గొప్ప అవకాశం. మీ జీవితంలో సమస్య ఉందా? బాధపడుతున్నారా? నాకే సమస్య అనుకున్నారా? కాదు. మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో అలాంటి సమస్య, డిట్టో సమస్య ప్రపంచంలో లక్షల మంది ఎదుర్కొంటున్నారు. మీ సమస్యకి మీరు పరిష్కారం ఎదుర్కోండి. వాళ్ళందరికీ మీరు ఆ పరిష్కారాన్ని అమ్మొచ్చు, సేల్ చేయొచ్చు, లేదా సర్వీస్గా ఇవ్వచ్చు. అవునా కాదా? ఈ ప్రపంచంలో ఎన్నైతే వస్తువులు కనుక్కొనబడ్డాయో ప్రతి వస్తువులు కూడా ఏదో సమస్య అనుకోవడం వల్లనే వస్తువు కనుక్కోబడింది. ఈరోజు మీరు సోఫా మీద, చైర్ మీద కూర్చున్నారు. చైర్ ముందు నుంచి ఉందా? కనుక్కోబడిందా? ఎందుకు కనుక్కున్నారు? కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందిని దూరం చేసుకోవడం కోసం చైర్ని కనుక్కున్నారు. అవునా కాదా? సమస్యని కూర్చుంటే కూర్చుండిపోతావు. సమస్యని అవకాశంగా చూడు, దాంట్లోంచి సొల్యూషన్ బయటకు వస్తుంది. అవునా కాదా? అవును. సమస్యల్లో పడిపోయావా? లేవటం నేర్చుకో. సమస్యల వల్ల ఆగిపోయావా? అడుగులు వేయటం నేర్చుకో. సమస్యలో చిక్కుపడ్డావా? బయటపడడం నేర్చుకో. సమస్యలో గొప్ప అవకాశం. చూడండి ఎలా, ఏదైతే జీవితంలో మనం ముందుకెళ్తుంటాం, ఏదో సక్సెస్ సాధించాలనేసి ఓడిపోతాం. ఇంకో ప్రయత్నం చేస్తాం, అక్కడ ఓడిపోతాం. ఇంకో ప్రయత్నం చేస్తాం, అక్కడ ఓడిపోతాం. నిరాశ చెంది ఇక నేను సక్సెస్ సాధించలేనులే అని కూర్చుంటాం. మీకు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు ఏంటి జీవితంలో ఎవరు సక్సెస్ సాధించగలుగుతారు? వారు మాత్రమేనా? ఇంటెలిజెంట్ పీపులే సక్సెస్ సాధించగలుగుతారా? నేను సాధించలేనా అన్న ప్రశ్నకి సమాధానం చూడండి.
ఒక బాబు గురించి చెప్తున్నాను. చైనాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు 1964లో. 1964లో పుట్టడం జరిగింది ఈ బాబు. సిచ్యువేషన్ ఏంటంటే స్కూల్కి వెళ్తున్నాడు, చదువు అవ్వడం లేదు, చదువు రావడం లేదు, చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. 4th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయితే 5th క్లాస్లో కూర్చోబెట్టేవారు కాదు. 4th ఫెయిల్ అయితే మళ్ళీ 4th చదవాలి, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. 2 సార్ల తర్వాత 3వసారి పాస్ అయిపోయాడు. 8th క్లాస్కి చేరుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత 9th క్లాస్కి వెళ్ళాడు. ఏదో విధంగా చదువు వెళ్ళ తీస్తున్నాడు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, డిగ్రీ గ్రాడ్యుయేషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత సీట్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. దాంతోపాటు ఏం చేస్తున్నాడంటే పార్ట్ టైం తీసుకొని చైనాకి ఎవరైతే విజిట్ చేయడం కోసం వస్తారో, టూరిస్టులు వస్తారో, టూరిస్టుల కోసం గైడ్గా ఉండే పని చేస్తున్నాడు. వేరే వేరే దేశాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు, వాళ్ళకి చైనాలోని విజిటింగ్ ప్లేసెస్ చూపించేవాడు. వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష నేర్చుకున్నాడు. ఆ సమయంలో చైనాలో ఇంగ్లీష్ అంటే అసలు అంత ప్రాచుర్యంలో ఉండేది కాదు. చాలా తక్కువ మందికి కూడా ఇంగ్లీష్ వచ్చేది కాదు. అప్పుడు అతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఈ టూరిస్ట్ గైడ్గా పనిచేసేటప్పుడు ఒక అమెరికన్తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒక అమెరికన్తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అతను వెళ్ళిపోయాడు, ఉత్తరాలు రాసేవాడు, ఇతను రిప్లై ఇచ్చేవాడు, లెటర్ ఫ్రెండ్గా మారిపోయాడు. సరే, ఇతను డిగ్రీ కంప్లీట్ చేశాడు, జాబ్ కోసం అప్లై చేశాడు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు, రిజెక్ట్ అయిపోయాడు. ఇంకో జాబ్ కోసం వెళ్ళాడు, అప్లై చేశాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు, రిజెక్ట్ అయిపోయాడు. ఇంకో జాబ్ కోసం వెళ్ళాడు, అప్లై చేశాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు, రిజెక్ట్ అయిపోయాడు. 2, 3, 5, 10, 20, 30 జాబ్లు రిజెక్ట్ అయ్యాడు. ఎన్ని? చిన్నప్పటి నుంచి ఓటములే కదా. క్లాస్లో ఓడిపోవడమే, చదువులో ఓడిపోవడమే, ఎంట్రన్స్లో ఓడిపోవడమే, జాబ్లో ఓడిపోవడమే, ఇక లాభం లేదు అని చెప్పేసి తనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఏం జరిగిందంటే తన ఫ్రెండ్ లెటర్ రాశాడు. ఒకసారి నువ్వు అమెరికా రా అని ఇన్విటేషన్ పంపించాడు. ఫ్రెండ్ని కలుద్దామనేసి ఇతను చైనా నుంచి ఆ వ్యక్తి అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్ళి అక్కడ 1 రోజు 2 రోజులు గడిచింది. ఆ వ్యక్తి కంప్యూటర్లో ఇంటర్నెట్ వాడుతున్నాడు. ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటిది? ఇంటర్నెటా? అప్పుడే కొత్త. ఇంటర్నెటా అంటే ఏంటి? ఆశ్చర్యపోతాడు. దీంట్లో వెబ్సైట్స్ ఉంటాయా? సెర్చ్ చేస్తే బ్రౌజింగ్ ఉంటుందా? ఒక వస్తువు గురించి కావాలంటే వెతుకుతే మనకు దొరుకుతుందా? ఓహో, ఏ భాషల్లో? ఇంగ్లీష్లో ఉంది. మా చైనీస్లో ఉందా? లేదు. వెతికాడు, చైనీస్ లాంగ్వేజ్ లేదు దాంట్లో. ఆశ్చర్యపోయాడు. అదొక అవకాశంగా చూశాడు. చైనా వచ్చాడు. చైనా వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. తన ఫ్రెండ్స్ని తీసుకున్నాడు. ఎల్లో పేజెస్ పేరుతో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు, మార్కెటింగ్ చేశాడు. ఫెయిల్ అయిపోయాడు. అన్ని ఓటములే. ఆగాడు, ఆలోచించాడు. ఎందుకు ఓడిపోతున్నాను? ఎక్కడ తేడా వస్తుంది ఏంటి? ఆలోచించాడు. తర్వాత ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో లోపాలు సరిదిద్దుకున్నాడు. మరొక వెబ్సైట్ తయారు చేశాడు. ఆన్లైన్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు. ఎంత అద్భుతంగా దాన్ని క్లిక్ చేశాడంటే, ఎంత గొప్ప స్థాయిని దానికి తీసుకెళ్ళాడంటే వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అతను తయారు చేసిన కంపెనీ యొక్క నెట్వర్క్ ఎంత ఉందో తెలుసా? నెట్వర్క్ ఫేస్బుక్ విన్నారా మీరు? ఫేస్బుక్ నెట్వర్క్ ఎంత అయితే ఉందో అంతకన్నా పెద్ద నెట్వర్క్ దానిది. అమెజాన్ అని విన్నారా? అమెజాన్ ఎంత పెద్ద ట్రేడింగ్, ఎంత పెద్ద బిజినెస్. అమెజాన్ బిజినెస్ మొత్తం కలిపేయండి, ఈబే బిజినెస్ మొత్తం కలిపేయండి, అంతకన్నా పెద్ద బిజినెస్గా మార్చేశాడు. అంతకన్నా పెద్ద. ఇంతకు ఏమిటా బిజినెస్ అంటే అతను స్టార్ట్ చేసింది మరేదో కాదు, alibaba.com. ఆ వ్యక్తి మరెవరో కాదు, జాక్ మా. ఎవరు ఇప్పుడు అతను? ఎవరు? ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ నెంబర్ 1. చైనాలో రిచెస్ట్ పర్సన్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్. ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. అతని ఆస్తి ఏంటి? $37.8 బిలియన్ల అంటే 2,42,000 కోట్ల రూపాయల ఆస్తికి అధినేత. సక్సెస్ సాధించలేమా? అంటే సక్సెస్ సాధించాలంటే కావాల్సిందేంటి? కమిటెడ్గా ఉండాలి, నిలదొక్కుని ఉండాలి, మధ్యలో వదిలివేయకూడదు. నేను 1 సారి ఓడిపోయాను, 2 సార్లు ఓడిపోయాను, 4 సార్లు ఓడిపోయాను కాదు. నువ్వు ఆగితే ఓడిపోయినట్లు, ప్రయత్నిస్తుంటే నువ్వు ఓడిపోయినట్లు కాదు. అతను ఇంత గొప్ప సక్సెస్ సాధించాడు. మనం సాధించలేమా? ఎందుకు సాధించలేం అంటే కావాల్సిందేంటి? కమిటెడ్గా ఉండాలి. మధ్యలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదు. ఆ తర్వాత 3వ విషయం ఏంటి? ఆల్వేస్ బి పాజిటివ్. ఇప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి. సమస్య జీవితంలో వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య, నాకే ఎందుకు వచ్చింది ఇంత పెద్ద సమస్య, ఎవరికి రాంది అని నెగిటివ్గా చూడొద్దు. ప్రతి సమస్య కూడా ఒక అవకాశమే. మనం చెప్పుకున్నాం, ప్రతి సమస్య కూడా ఒక అవకాశమే. నీకు సమస్య వచ్చిందా? అవకాశాన్ని వెతుకు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే
మీకు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. అతని పేరు క్యాండిడో జక్కూజీ. ఒక అద్భుతం చూడండి ఏం జరిగిందో. క్యాండిడో జక్కూజీ, అతనికి 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఆర్థరైటిస్ జబ్బు వచ్చింది. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్నాడు. ఆ బాబు అంటే ప్రాణం, చాలా ఇష్టం. అంత బాధ వచ్చింది. ఆ బాబుని తీసుకుని హాస్పిటల్ తిరుగుతున్నారు. హాస్పిటల్లో సజెషన్ ఇచ్చారు, ప్రతిరోజు కూడా హైడ్రోథెరపీ చేయాలి, లేకపోతే విపరీతమైన నొప్పులతో ఏడుస్తుంటాడు బాబు. హైడ్రోథెరపీ చేయాలి, దాని ద్వారానే ట్రీట్మెంట్. ప్రతిరోజు చేయించాలంటే అయ్యేది కాదు. ఎందుకని? ఇంటి నుండి హాస్పిటల్ చాలా దూరంగా ఉండేది. అక్కడికి వెళ్ళి రావాలంటే జాబ్కి వెళ్ళడం మానేయాల్సి వచ్చేది. జాబ్కి వెళ్ళి మానేయాలి, వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే జాబ్కి వెళ్ళాలి. అంత దూరంగా ఉంది హాస్పిటల్. ఏం చేశాడు? ఆలోచించాడు. సమస్య వచ్చింది. ఏం చేయాలి? హైడ్రోథెరపీ ఎలా జరుగుతుందని చూశాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన బాత్ టబ్ ఏదైతే ఉంటుందో, స్నానం చేసే టబ్ ఏదైతే ఉంటుందో, ఆ టబ్ వాటర్ వచ్చే పంప్కి ఎయిర్ కూడా వచ్చే విధంగా పంప్ తయారు చేస్తాడు. ఎయిర్ ప్లస్ వాటర్ కలిసి వచ్చే విధంగా ట్యాప్ తయారు చేస్తాడు. దాంట్లో నుంచి వాటర్ ప్లస్ ఎయిర్ మిక్స్తో వస్తూ ఉంటుంది. దాంతో హైడ్రోథెరపీ చేసే ప్రయత్నం చేస్తాడు. తర్వాత వెళ్ళి డాక్టర్కి చెప్తాడు, సార్ నేను ఇలా చేస్తున్నాను డాక్టర్ గారు, ఇది ఓకేనా అంటే డాక్టర్ విని ఆశ్చర్యపోతాడు. ఎస్ ఓకే, అది ట్రీట్మెంట్కి సరిపోతుందని ఆ సలహా డాక్టర్ వేరే పేషెంట్లు కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. వాళ్ళకి అర్థం కాకపోతే ఫలానా వ్యక్తిని కలవండి, ఇది ఫోన్ నెంబర్. ఇప్పుడు ఇతనికి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. సమస్యను అవకాశంగా చూశాడు. దాంట్లోంచి ఒక ఇన్వెన్షన్ వచ్చింది, అదే తన బిజినెస్గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ బాత్ టబ్ ఏదైతే తను తయారు చేశాడో, ఇది చూడండి, జక్కూజీ లగ్జరీ బాత్ టబ్. అది ఇప్పుడు పేషెంట్ల కోసం కాదు, ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు మిలియనియర్స్ వాడేటటువంటి వాష్ టబ్. అది బాత్ టబ్ చాలా పెద్ద బ్రాండ్ తయారైపోయింది, జక్కూజీ లగ్జరీ బాత్ టబ్. ఇప్పుడు ఆ బిజినెస్ అతన్ని మిలియనియర్గా మార్చేసింది ఆ వ్యక్తిని. ఈ రోజు ఆ వ్యక్తి ఒక మిలియనర్గా ఎలా మారాడు? ఒక సమస్యలో నుంచి తన ప్రయాణం మొదలవలేదా? ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆ సమస్యలో నుంచి ఒక అవకాశం అనేది ఉంటుంది. సమస్యని సమస్యగా చూడబాకండి. సమస్య లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. సమస్య ఒక బ్లెస్సింగ్, ప్రాబ్లం ఒక బ్లెస్సింగ్. దాన్ని చూడండి, పాజిటివ్గా చూడండి. చూస్తే దాని నుంచి ఒక అవకాశం మనకు కనిపిస్తుంటుంది. మరొక ఎగ్జాంపుల్ ఏంటండి మీరు ఎలా చెప్తున్నారంటే, మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడైనా మనకు అర్థమవుతుందేమో. ఆ వ్యక్తి మహేష్ గుప్తా, ఒక ఇంజనీర్. 1998లో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఏం జరిగింది? తను అల్లారు ముద్దుగా పెంచుకునే తన పాపకి జాండీస్ వస్తుంది. అంతేకాదు మాటికి అనారోగ్యం వస్తుంది. ఎందుకని డాక్టర్స్ 1 నుంచి 4 స్పెషలిస్ట్ దగ్గర చూపిస్తే డాక్టర్స్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? అసలు మెయిన్ రీజన్ ప్యూరిఫైడ్ వాటర్ తాగపోవటమే. తను తాగుతున్న నీళ్లు కలుషితంగా ఉండడం వల్ల ఆ అమ్మాయికి మాటికి అనారోగ్యం వస్తుందని చెప్తారు. మరి ఏం చేయాలి? ప్యూరిఫైడ్ వాటర్ తప్పిస్తే అమ్మాయికి నయమైపోతుంది, ట్రీట్మెంట్ అవుతుంది. మహేష్ గుప్తా వచ్చాడు, మార్కెట్లోకి వెళ్ళాడు, వాటర్ ఫిల్టర్స్ కోసం వెతికాడు. ఒక బ్రాండ్ తీసుకున్నాడు, చెక్ చేశాడు, 100% ప్యూరిటీ లేదు. ఇంకో బ్రాండ్ తీసుకున్నాడు, చూశాడు, ప్యూరిటీ లేదు. ఇంకో బ్రాండ్ చూశాడు, బ్రాండ్స్ అన్నీ చెక్ చేసేసాడు, ఎక్కడ కూడా బెస్ట్ క్వాలిటీ వాటర్ ప్యూరిఫైర్ కనపడలేదు. మరి తన పాపకి ఆరోగ్యం కావాలంటే ప్యూరిఫైడ్ వాటర్ కావాల్సిందే. ఎలా మరి? మార్కెట్లో ఎక్కడ కొందామని లేదు. తనకున్నటువంటి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉపయోగించి కొన్ని రకాల వాటర్ ప్యూరిఫైర్స్ ఇస్తున్నాడు. వాటిని మోడల్గా చూశాడు, ఎక్కడ లోపం ఉందో చూశాడు. తన ఓన్గా ప్రయత్నం చేసి ఒక వాటర్ ప్యూరిఫైర్ని కనుక్కున్నాడు. అతను కేవలము తన పాప కోసము 20,000 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన వాటర్ ప్యూరిఫైర్. అదేంటో తెలుసా? అదే కెంట్ ఆర్ఓ. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక మిలియనర్గా మారే విధంగా మహేష్ గుప్తాకు ఒక అవకాశంగా మారింది. ఈరోజు కెంట్ ఆర్ఓ మీ ఇంట్లో ఉంది అంటే దానికి కారణం ఆ పాప అనారోగ్యం కాదా? అనారోగ్యంగా చూసి ఊరుకుంటే ఎక్కడ ఉండిపోయాడు? అక్కడే ఉండిపోయేవాడు. ఆ సమస్యలో నుంచి అవకాశాన్ని వెతికాడు. ఆ అవకాశమే ఈరోజు అతను ఒక గొప్ప మిలియనర్గా, ఒక పెద్ద 800 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే ఒక కంపెనీకి ఓనర్గా తన్ని మార్చింది. అవునా కాదా? అంటే మన లైఫ్లో కూడా పాజిటివ్గా ఉండాలి, ప్రతిదాన్ని పాజిటివ్గా చూడగలాలి. సమస్యల నుంచి ఏం అవకాశం ఉందో చూడాలి. దేవుడు నాకు సమస్య ఇచ్చాడంటే ఇబ్బంది పెట్టడం కోసం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నిన్ను 70 తల్లుల కన్నా ఎక్కువగా ప్రేమించే ఆ సృష్టికర్త నిన్ను ఇబ్బంది పెట్టాలి అని అనుకోడు. నీకు ఒక సమస్య ఇచ్చాడంటే దాంట్లో నుంచి బ్లెస్సింగ్ ఉంటుంది, అది వెతికి చూడాలి. ఆ తర్వాత 4వ పాయింట్ ఏంటి? సర్వసాధారణంగా మనం చేసే తప్పు, మన సమయానికి మనం విలువ కట్టం. ద గ్రేట్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? వాల్యూ యువర్ టైం. ఎవరీ టైం యువర్ టైం. మీ సమయానికి మీరు విలువ కట్టండి.
మీ సమయానికి మీరు విలువ కట్టండి. ఈరోజు జీవితం గడిచిపోతుంది, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏజ్ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చూసాయి. ఏం చేశామని వెనక్కి తిరిగి చూస్తే సాధించేది ఏమీ ఉండదు. సంవత్సరాలు గడిచిపోతాయి. ఎందుకు? దానికి మనం విలువ కట్టట్లేదు. అవునా కాదా చెప్పండి. సరే, ఈ టైం విషయం పక్కన పెడదాం. మీలో ఎంతమందికి జనరల్ నాలెడ్జ్ మంచిగా ఉంది సార్? డైలీ పేపర్ ఎంతమంది చదువుతారు? డైలీ న్యూస్ పేపర్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? డైలీ వాట్సాప్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫేస్బుక్ చూసేవాళ్ళు. జనరల్ నాలెడ్జ్ అక్కడ లేదా? మరి న్యూస్ వస్తుంది కదా. సరే, జనరల్ నాలెడ్జ్ అంటే నేనేదో ప్రశ్నలు అడుగుతానని భయపడుతున్నారా? కొంచెమైనా జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. కొంచెం కూడా లేదా? అందరికీ ఉంది. వెరీ గుడ్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పే ప్రయత్నించండి. చెప్తారా? ప్రయత్నించండి. కొంచెమే కదా జనరల్ నాలెడ్జ్ నేను అన్నాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదనుకోండి, నాకున్న నాలెడ్జ్లో ఆ క్వశ్చన్ లేదనుకోవచ్చు, అంతే. అవునా? చూడండి, ప్రశ్న ఏంటంటే, యూరో తెలుసా మీకు? యూరో. డాలర్ తెలుసా? రూపీ తెలుసా? దినార్ తెలుసా? అవునా? పౌండ్ తెలుసా? ఈ 5 కాస్ట్లీయెస్ట్ కరెన్సీ ఏది? ఎవరు చెప్తారు? దినార్? దినారా? పౌండా? రూపీనా? ఏది కాదు. టైం. ద కాస్ట్లీయెస్ట్ కరెన్సీ ఇస్ టైం. కాస్ట్లీయెస్ట్ కరెన్సీ ఇస్ టైం. మీరు ₹1,00,00,000 పైన తిరిగి సంపాదించవచ్చు, పోయిన ఒక్క సెకండ్ తిరిగి తెచ్చుకోలేరు. వాల్యూ యువర్ టైం. మీ సమయానికి మీరు విలువ కట్టండి. ఒకరోజు పశ్చాత్తాపడతాం, అయ్యో కష్టపడి ఉంటే ఎంత బాగుండేది, అయ్యో చదివి ఉంటే ఎంత బాగుండేది, అయ్యో బిజినెస్ చేసి ఉంటే ఎంత బాగుండేది, అయ్యో మంచి పనులు చేసుకుని ఉంటే ఎంత బాగుండేదని వృద్ధాప్యంలో బాధపడటం కాదు, భవిష్యత్తులో బాధపడటం కాదు, పరలోకంలో బాధపడటం కాదు. జీవితం ఉంది, ఇప్పుడే మనం కష్టపడాలి. మన సమయానికి మనమే విలువ కట్టాలి. అవునా కాదా చెప్పండి. ఎస్ ఆర్ నో? టైంకి వాల్యూ ఇద్దామా వద్దా? ఇద్దాం. సరే, ఈ మధ్యన కొత్త పథకాలు వస్తున్నాయి తెలుసా మీకు? గవర్నమెంట్ నుంచి తెలంగాణ, ఆంధ్ర కాంపిటీషన్లో పథకాలు వస్తున్నాయి. అవును కదా? ఇక్కడ నుంచి ఒక పథకం వస్తుంటే అక్కడ నుంచి ఒక పథకాలు వస్తున్నాయి. సరే, అవన్నీ వదిలిపెట్టండి. నా వైపు నుంచి ఒక పథకం అనుకోండి. మీలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉంది సార్? సేవింగ్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఎంతమందికి ఉంది? లేదా? ఓ పని చేయండి, రేపు వర్కింగ్ డేనా, హాలిడేనా? ఎల్లుండి ఫస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉందో మీరందరూ వెళ్ళేసి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. చేస్తారా? చేసుకుంటారా? నేను చెప్తున్నాను, చేస్తారా? చేస్తారు. ఎందుకంటే నేను మీ అందరి అకౌంట్లలో ₹86,400 డిపాజిట్ చేస్తాను, మాటిస్తున్నాను. ఓకే? హ్యాపీ? ఒక కండిషన్ ఏంటో తెలుసా? నేను ఎప్పుడైతే మీ అకౌంట్లో 86,400 డిపాజిట్ చేస్తానో ఖచ్చితంగా 24 గంటల లోపల ఆ డబ్బులన్నీ మీరు వాడేసుకోవాలి. వాడుకోకపోతే మీ డబ్బులు నేను తిరిగి తీసేసుకుంటాను. ఎంతమంది వాడుకుంటారు? నేను పర్మిషన్ ఇస్తున్నాను వాడుకోమని. ఎంతమంది వాడుకుంటారు? వావ్. సరే, ఒకవేళ ఒక వ్యక్తి ఆ ₹86,400 నుంచి 400 వాడుకున్నాడు, 86,000 వదిలేశాడు, వెళ్ళిపోయాయి. తెలివిగలవాడా? ఒక వ్యక్తి ₹6,400 వాడుకున్నాడు, 80,000 వదిలేశాడు, తెలివిగలవాడా? ఎవరు తెలివిగలవాడు చెప్పండి? ఎవరు? 86,400 మొత్తం వాడుకున్నవాడే తెలివి. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ అలాగే ప్రతిరోజు నా జీవితంలో, మీ జీవితంలో ప్రతిరోజు మన సృష్టికర్త దేవుడు 86,400 సెకండ్లని డిపాజిట్ చేస్తున్నాడు. నువ్వు వాడుకున్నావా? వాడుకోలేదా? మరో రోజుకి ఆ సెకండ్స్ ఉండవు, అయిపోయి ఉంటాయి. అవునా కాదా? తెలివిగలవాడెవడు? 400 సెకండ్లు వాడుకున్నవాడా? 600 సెకండ్లు వాడుకున్నవాడా? 86,400 సెకండ్స్ వాడుకున్నవాడా? ఎవరు? మనం తెలివిగలవారమేనా? వాల్యూ యువర్ టైం. మీ సమయానికి మీరు విలువ కట్టండి. మీ సమయానికి ఎవరో వచ్చి విలువ కట్టరు. మీ సమయానికి మీరు విలువ ఇచ్చుకోండి. సమయం పోదా, తిరిగి రాదు సోదరులారా. అవునా లేదా? దిస్ ఈజ్ ద సక్సెస్ సీక్రెట్. చూడండి, సమయానికి విలువ ఉందా లేదా? ఏ సమయానికి ఎంత విలువ ఉంది చూద్దాం. 1 ఇయర్కి విలువ ఉందా? 1 ఇయర్కి విలువ ఉందా? కొంతమంది అవునంటారు, కొంతమంది లేదంటారు. ఇప్పటికి 30 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సాధించింది ఏమీ లేదు. 30 సంవత్సరాలు కూడా విలువ లేదు. 1 ఇయర్ విలువ మీకు తెలియాలనుకుంటున్నారా? 1 ఇయర్ విలువ కావాలంటే ఆ వ్యక్తిని అడగండి. ఏ వ్యక్తి అయితే ఫైనల్ రిజల్ట్ చేతిలో పట్టుకున్నాడో, ఫెయిల్ రిజల్ట్స్ వచ్చాయి, 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయాడు, తన క్లాస్మేట్స్ అందరూ తన సీనియర్స్గా మారబోతున్నారు, తన జూనియర్స్ అందరూ తన క్లాస్మేట్స్గా మారబోతున్నాడు, ఆ వ్యక్తిని అడగండి 1 ఇయర్కి వాల్యూ ఉందా అని.
ఆ వ్యక్తుడు మీకు సమాధానం చెప్తాడు 1 ఇయర్కి విలువ ఎంత అన్నది. అవునా కాదా? మామిడి పండు రుచి ఎవరికి తెలుస్తుంది? తిన్నవాడికే కదా. సమయం ఒక వాల్యూ తనుంటే 1 ఇయర్ వాల్యూ అతను అడగండి, అతను చెప్తాడు. మనం ఎన్ని సంవత్సరాలు వృధాగా కానించేస్తున్నాం, అవునా లేదా? అంతేనా సంవత్సరానికైనా 1 నెలకి విలువ లేదా? 1 నెల విలువ కావాలంటే ఆ తల్లిని అడగండి. ఏ తల్లి అయితే 9 మాసాలు మిమ్మల్ని మోసి మిమ్మల్ని కనిందో, ఒక్కొక్క నెల ఎంత కష్టంగా మిమ్మల్ని మోసిందో ఒక్కసారి ఆ తల్లిని అడగండి. 1 నెల విలువ ఎంత అని, 1 నెల విలువ ఎంత అని ఆ తల్లిని అడగండి. ఆ తల్లి చెప్తుంది. అంతేకాదు, పుట్టేటప్పుడు 9 నెలలు నిండకుండా 1 నెల ముందే పుట్టినటువంటి ఆ బాబుని అడగండి. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, 1 నెల ముందే పుట్టాడు కదా, ఏమో చెప్పలేము బతుకుతాడో లేదో అన్నప్పుడు ఆ బాబు పరిస్థితి ఆ నెల అడగండి. 1 నెల విలువ ఎంత అని అతను చెప్తాడు. ఎన్ని నెలలు మనం వృధాగా ఖండించేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అంతేనా? 1 రోజుకు విలువ లేదా? 1 రోజు కూడా విలువ ఉంటుందా అంటే ఆ వ్యక్తిని అడగండి. ఏ వ్యక్తి అయితే రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితి, డైలీ వేజ్గా ఉన్నాడో ఆ వ్యక్తిని అడగండి, చెప్తాడు. ఆ రోజు వచ్చి రోడ్డు మీద నిలబడతాడు, పని కావాలి అని. పని దొరక్కపోతే భార్య పిల్లలకి ఏమీ తినిపించకుండా పస్తులు పడుకోబెట్టాలనే పరిస్థితి. 1 రోజు విలువ ఎంత అంటే అతను చెప్తాడు మీకు 1 రోజు విలువ ఎంతో అన్నది. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? అంతేకాదు, 1 గంటకు కూడా విలువ ఉందా? 1 గంటకు కూడా విలువ ఉంటుందా అంటే 1 గంటకి ఎంత విలువ ఉంది అంటే ఆ గంట విలువ తెలంటే ఆ వ్యక్తిని అడగండి. ఏ వ్యక్తికైతే హార్ట్ అటాక్ వచ్చి అతన్ని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లారు, తన భార్య పిల్లలు అందరూ కలిసి డాక్టర్ ఐసీయూలో నుంచి బయటకు వచ్చి అన్నాడు, ఐఎమ్ వెరీ సారీ, 1 గంట ముందు తీసుకొస్తే అతను బ్రతికేవాడు, ఇక లేడు అన్నప్పుడు ఆ భార్యను అడగండి. ఎవరి భర్త అయితే చనిపోయాడో 1 గంటకి విలువ ఉందా అని ఆ భార్య చెబుతుంది. ఆ పిల్లల్ని అడగండి. ఎవరైతే అనాథలుగా మారిపోయారో 1 గంటకి విలువ ఏమైనా ఉందా అంటే ఆ పిల్లలు చెప్తారు. అలాంటి ఎన్ని గంటలు మనం వృధా చేసేస్తున్నాం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎన్ని గంటలు లెక్క అడగడా దేవుడు? మీకు ఇన్ని రోజులు ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు, ఇంత జీవితం ఇచ్చాడు, దీని గురించి జవాబుదారీ కాదా మనం? జవాబుదారీయే, మనం లెక్క చెప్పుకోవాలి. 1 గంటకు మాత్రమే విలువ ఉందా? అంతకు మించి విలువ లేదా అంటే చూడండి, 1 నిమిషానికి కూడా విలువ ఉంటుందా? 1 నిమిషానికి కూడా విలువ ఉంటుందా అంటే ఆ వ్యక్తిని అడగండి, చెప్తాడు. ఏ వ్యక్తి అయితే తన ఊరు నుంచి వేరే ప్రాంతంలో ఉంటున్నాడు, అక్కడ నుంచి తన మ్యారేజ్ ఫిక్స్ అయింది, ముహూర్తానికి 1 రోజు ముందు ట్రైన్ పట్టుకుందామని వచ్చాడు, ట్రైన్ 1 నిమిషంలో మిస్ అయిపోయింది, తన మ్యారేజ్ కోసం మందులందరూ ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తిని అడగండి, 1 నిమిషం విలువ ఉందా అంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యో నేను 1 నిమిషం ముందు ఇంట్లో నుంచి బయలుదేరి ఉంటే ఇంత బాగుండేది, 1 నిమిషమైనా ట్యాక్సీ నన్ను రైల్వే స్టేషన్ తెస్తే ఇంత బాగుండేది, 1 నిమిషం ముందు నన్ను ప్లాట్ఫామ్ మీదకి వస్తే ఎంత బాగుండేది బాధపడుతున్న మ్యారేజ్ క్యాన్సిల్ అయిన ఆ వ్యక్తిని అడగండి. 1 నిమిషానికి విలువ ఉందా లేదో తను చెప్తాడు. అంతేనా? 1 నిమిషానికే విలువ ఉందా? అంతకుమించి విలువ లేదంటే 1 సెకండ్కి విలువ ఉందా? 1 సెకండ్కి విలువ ఉందంటే ఆ వ్యక్తిని అడగండి. ఆ వ్యక్తి చెప్తాడు సెకండ్కి విలువ ఉందో లేదో ఆ వ్యక్తి మీకు చెప్తాడు. జస్ట్ 1 సెకండ్లో మిస్ అయిన యాక్సిడెంట్, 1 సెకండ్ ముందు అతను వచ్చినట్లయితే, 1 సెకండ్ లేట్గా ఉంటే యాక్సిడెంట్ అయిపోయేది, బస్ 1 సెకండ్ ముందు వస్తే అతను ప్రాణాలతో మిగిలేవాడు కాదు. సెకండ్కి కూడా విలువ ఉందా అంటే ప్రాణాలతో కన్నా ఎక్కువగా 1 సెకండ్. అవునా కాదా? ఇజ్ ఇట్ ఆర్ నో? ఎస్. అంతేనా? సెకండ్కి మాత్రమే విలువ ఉందా? అంతకు మించి విలువ లేదా? ఏం సార్ సెకండ్ కన్నా ఎక్కువ విలువ ఉంటుందా అంటే ఆ వ్యక్తిని అడగండి. 1 మిల్లీ సెకండ్కి ఏమైనా విలువ ఉందా అని ఆ వ్యక్తి మీకు చెబుతాడు. ఒలింపిక్స్లో పరిగెడుతూ ఏమైందో చూడండి ఒకసారి. ఎంత తేడాతో ఒక్కసారి గమనించండి. మిల్లీ సెకండ్స్, జస్ట్ మిల్లీ సెకండ్స్ తేడాతో అందుకోవాల్సిన గోల్డ్ మెడల్ని కోల్పోయి సిల్వర్ మెడల్తో ఇంటికి తిరిగి వచ్చినట్టు ఆ వ్యక్తిని అడగండి. 1 మిల్లీ సెకండ్కి విలువ ఎంత ఉందో అతను చెప్తాడు. ఉందా లేదా చెప్పండి? 1 గోల్డ్ మెడల్కి సిల్వర్ మెడల్కి తేడా ఉంటే మిల్లీ సెకండ్ కూడా విలువ ఉన్నట్టే కదా, అవునా కదా? అందుకే వాల్యూ యువర్ టైం. గడిచిందో గడిచిపోయింది. ఈ రోజు నుంచైనా మీ సమయానికి మీరు విలువ కట్టండి. మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం కోసం ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ లక్ష్యం కోసం రేపు మీ ప్లానింగ్ ఏంటి? ప్రతిరోజు కూడా వాల్యూ ప్లానింగ్ చేసుకోండి. టైం ప్రకారంగా ముందుకెళ్ళండి. మీ సమయానికి మీరే విలువ కట్టాలి, ఇంకెవరు వచ్చి విలువ కట్టాలి మీ సమయానికి, అవునా కదా చెప్పండి. నెక్స్ట్ 5th పాయింట్, విజయం సాధించాలంటే కావాల్సి 6 సీక్రెట్ పాయింట్స్లలో 4 మాట్లాడుకున్నాం. 5th పాయింట్ ఏంటి? పాజిటివ్ అటిట్యూడ్. మన అటిట్యూడ్ అనేది పాజిటివ్గా ఉండాలి, మన పరివర్తన పాజిటివ్గా ఉండాలి, మన యొక్క బిహేవియర్ పాజిటివ్గా ఉండాలి, మన ఆలోచన పాజిటివ్గా ఉండాలి. ఎవరి కోసం తెలుసా? అది నీ కోసమే. నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటావో, నీ అటిట్యూడ్ ఎంత పాజిటివ్గా ఉంటుందో అది నీకే ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూడండి, ప్రపంచంలోని పెద్ద కంపెనీల యొక్క సీఈఓలతో
కలిసి చేసిన రీసెర్చ్లో వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే, మా కంపెనీస్లలో మాకన్నా ఎక్కువగా చదువుకున్నవారు, మాకన్నా ఎక్కువగా ఫంక్షనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, మాకన్నా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మా కింద పనిచేస్తున్నారు. వాళ్ళకన్నా ఎడ్యుకేషన్ తక్కువే, వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ తక్కువే, వాళ్ళకన్నా ఫంక్షనల్ టెక్నికల్ స్కిల్స్ మాకు తక్కువే. తేడా ఏంటయ్యా అంటే అటిట్యూడ్, పాజిటివ్ అటిట్యూడ్. నీ అటిట్యూడ్ ఎంత పాజిటివ్గా ఉందో నువ్వు అంత పైకి నువ్వు ఎదగలుగుతావు. అవునా లేదా? ఈ పాజిటివ్ అటిట్యూడ్ లేకపోవడం వల్ల ఎన్నో బిజినెస్లు కుప్పకూలిపోతున్నాయి, ఎంతోమంది పార్ట్నర్స్ విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు, పెద్ద పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. అటిట్యూడ్ వినటానికి చిన్నగా ఉంది. నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ తోటి వాడు కూడా సంతోషంగా ఉంటాడు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, వెనక నుంచి మరో కారు వస్తుంది, హారన్ కొడుతున్నాడు, పివి పివి హారన్ కొడుతున్నాడు. సింగిల్ రోడ్, సైడ్ ఇద్దామని చూశాడు, అవకాశం లేదు, ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు, వెనక నుంచి మళ్ళీ హారన్ కొడుతున్నాడు. ఇంకొంచెం వేగంగా వెళ్ళటం మొదలుపెట్టాడు, చికాకు వచ్చేస్తుంది. ఎందుకు హారన్ కొడుతున్నాడు? ఇంత వేగంగా వెళ్తున్నాడు కదా, వెనక నుంచి రావచ్చు కదా అని చెప్పేసి తిట్టుకుంటున్నాడు లోపల. ఆ తర్వాత ఇంకోసారి హారన్ కొట్టేసరికి విపరీతమైన కోపం వచ్చేసి తిట్టుకుంటాడు, స్కౌండ్రల్, ఈడియట్, యూజెస్ ఫెలో అని చెప్పి తిట్టుకుంటూ కారు హారన్ చేసి ఆపుతాడు. అప్పుడు వెనక నుంచి కారు దాటుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఆ సీన్ కనబడుతుంది, యాక్సిడెంట్ అనే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అనే విషయం. ఒక సెకండ్ ముందు ఏమనుకున్నాడు? ఎన్ని తిట్లు తిట్టాడు. చూడగానే సిచ్యువేషన్ తెలిసిన తర్వాత అయ్యో సారీ నేను తప్పుగా అనుకుంటాడా లేదా? నేనేమంటున్నానంటే అక్కడ సిచ్యువేషన్ రివీల్ అయింది, సిచ్యువేషన్ ఏంటో రివీల్ అయ్యి తెలిసింది వాస్తవం. కాబట్టి అయ్యో నేను తప్పు అనుకున్నాడు. సిచ్యువేషన్ రివీల్ అవ్వకపోతే అతన్ని ఈడేట్ అని అనుకునేవాడు కదా. అవునా లేదా? ఇలాగే మన జీవితంలో అనేక వందల సిచ్యువేషన్స్లో అసలు వాస్తవం ఏంటో రివీల్ అవ్వదు. మనం ఎదుటి వ్యక్తిని తప్పుగానే అనుకుంటుంటాం, అతను వాస్తవానికి తప్పు అయి ఉండడు. అవునా కదా? మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ మనం పాజిటివ్గా చూసే ప్రయత్నం చేయాలి. చూడండి, ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, మీకు నాకు ఒక విషయంలో ఘర్షణ వచ్చింది, ఏదో ఒక విషయంలో తేడా వచ్చింది, మనస్పర్ధ వచ్చింది. దానికి కోణాలు ఎన్నున్నాయో తెలుసా? ఆ సిచ్యువేషన్ గురించి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మీరు మరొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎవరి ఎక్స్ప్లెనేషన్ కరెక్టో తెలుసా? ఎవరిది? యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్స్ 3 ఉన్నాయి అక్కడ. నేను చూసే కోణం, నేను చెప్పే పద్ధతి ఒకటి, నేను చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఒకటి, మీరు చూసే కూడా మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఒకటి. వాస్తవానికి ఉన్న సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ ఏంటో ఉందో అది వేరు. ఉన్న సిచ్యువేషన్ నేను ఇటు నుంచి చూస్తున్నాను, ఉన్న సిచ్యువేషన్ మీరు అటు నుంచి చూస్తున్నారు. మీరు చూసేది 100% కరెక్ట్ కాదు, నేను చూస్తుంది కూడా 100% కరెక్ట్ కాదు. యాక్చువల్గా 100% కరెక్ట్ ఏంటంటే ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో అది 100% కరెక్ట్. అది ఎవరికి తెలుసు అంటే పైన ఉన్న దైవానికి మాత్రమే తెలుసు. అవునా లేదా? కాబట్టి మనం ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకుని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అవకాశం ఇచ్చి చూడండి, ఎదుటి వ్యక్తి వ్యూ పాయింట్ కూడా వినే ప్రయత్నం చేయండి, పాజిటివ్గా ఆలోచించండి. రిలేషన్స్ బ్రేకప్ అవ్వకుండా ఉంటాయి. అవునా లేదా? అటిట్యూడ్ ఎంత పాజిటివ్గా ఉంటుందే అంత మనం లాభంలో ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయం చూద్దాం. మనం బిజినెస్లో పైకి వెళ్ళాలి, ఏదో రంగంలో మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అనుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యక్తి నాకు బ్రెడ్ కావాలని చెప్పేసి ఒక షాప్కి వెళ్తాడు. పాతకాలంలో జరిగినది. అతను ఏం చేస్తాడంటే ఎంత కావాలంటే 1 కిలో బ్రెడ్ కావాలని చెప్తాడు. ఆ షాప్ వ్యక్తి 1 కిలో బ్రెడ్ని తూకం వేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి తీసుకెళ్తాడు, కిలో బ్రెడ్ తీసుకెళ్ళాడు, తను వాడుకున్నాడు. తర్వాత ఇలాగే రోజు జరుగుతుంది, రోజు 1 కిలో బ్రెడ్ తీసుకెళ్తాడు. ఒకరోజు తూకం చూశాడు, ఎంత అవుతుంది, ఇది కిలో ఉందా లేదా అని. అది 900 గ్రాములే ఉంది, 100 గ్రామ్స్ తక్కువ ఉంది. కోపం వచ్చేసింది, ఇన్ని రోజుల నుంచి నేను మోసపోయాను కదా, డైలీ 100 గ్రాములు మోసపోయాను కదా అని చెప్పి వెంటనే వెళ్ళేసి కోర్టులో కేసేస్తాడు. ఇతను నాకు మోసం చేశాడు, డైలీ నన్ను చీట్ చేశాడు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇద్దరిని పిలుస్తారు. ఎందుకు నువ్వు చీట్ చేశావు, ఎందుకు, ఏం జరిగింది అంటే అతను ఏమన్నాడు తెలుసా? సార్, నా దగ్గర తూకం తోయడానికి నా దగ్గర ఏమీ లేదు. ఒకప్పుడు నేను ఇతని దగ్గరికి వెళ్ళేసి ఇతని దగ్గర బటర్ కొన్నాను, వెన్న కొన్నాను, 1 కిలో వెన్న కొన్నాను. అతను నాకు 1 కిలో వెన్న ఇచ్చాడు. అది తెచ్చేసి దానికి సమానమైన బరువులో ఒక రాయి తయారు చేసుకున్నాను. ఆ రాయితోనే ఇతనికి ప్రతిరోజు బ్రెడ్ ఇస్తున్నాను. ఆ రాయితోనే నేను ఇచ్చేటువంటి బ్రెడ్ రోజుకి 100 గ్రాములు తక్కువ ఉందంటే అది నా తప్పు కాదు, అతను నాకు ఇచ్చినటువంటి ఆ వెయిట్లో ఉన్నటువంటి లోపమే తప్ప నాది కాదు. అర్థమవుతుందా? నువ్వు ప్రపంచాన్ని మోసం చేయాలనుకుంటున్నావా? నువ్వు మోసపోతావు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? నీ తోటివాడు సంతోషంగా ఉండే విధంగా చూడు, నువ్వు సంతోషంగా ఉంటావు. నీకోసం నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ సోదరుడు కోసం కూడా కోరుకో, అది నీకు కూడా లభిస్తుంది. అవునా లేదా? నిన్ను ప్రజలు ప్రేమించాలనుకుంటున్నావా? నువ్వు ప్రజల్ని ప్రేమించు కదా. నిన్ను ప్రజలు గౌరవించాలనుకున్నావా? నువ్వు ప్రజల్ని గౌరవించు కదా.
నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు లభిస్తుంది. అవునా కాదా చెప్పండి, అవునా కాదా? ఒకరోజు ఒక బాబు స్కూల్ నుంచి వచ్చాడు. చాలా చికాగ్గా కోపంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? స్కూల్లో టీచర్ ఫుల్ షంటింగ్, బాగా కోపం చేసింది. ఏదో తప్పు చేశాడు, ఫుల్ షంటింగ్ ఇవ్వడం జరిగింది. చాలా కోపంగా వచ్చాడు. రాగానే బ్యాగ్ తీసుకుని ఇసిరి కొట్టాడు. చూసింది అమ్మ, ఊరుకుంటుందా? అమ్మ కూడా చివాట్లు పెట్టింది. వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. అతని ఇల్లు ఊరు బయట ఉంటుంది, ఊరు బయట కొండలు ఉన్నాయి. బయటికి వెళ్ళాడు, కోపంగా ఉన్నాడు. బయటికి వెళ్ళేసి ఐ హేట్ యూ అని అరిచాడు. ఐ హేట్ యూ అని రీసౌండ్ వినబడింది. మళ్ళీ ఐ హేట్ యూ అని అరిచాడు. ఐ హేట్ యూ అని వినబడింది. భయపడ్డాడమ్మో, ఎవరో ఉన్నారు, నన్ను ఐ హేట్ యూ అంటున్నారు, నన్ను అసహించుకుంటున్నారంట అని భయపడి ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా ఏంట్రా, ఏం జరిగింది? ఎవరో ఉన్నారమ్మా, నాకు ఐ హేట్ యూ చెప్తున్నాడు, చాలామంది ఉన్నారు. ఏం జరిగిందిరా? ఇలా జరిగిందని చెప్తాడు. అర్థం చేసుకుంటుంది. ఓ పంచు, నువ్వు బయటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తే బాబిళ్ళ ఐ లవ్ యూ అని అరుస్తాడు. ఐ లవ్ యూ ఫీడ్బ్యాక్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు లభిస్తుంది. నువ్వు మోసం చేస్తావా, నువ్వు మోసపడతావు. నువ్వు సంతోషాన్ని పంచు, నీ జీవితంలో సంతోషం ఉంటుంది. పాజిటివ్ అటిట్యూడ్గా ఉండు. అవునా? నేను బాగుండాలి అంటే నీ సమాజం బాగాలేనప్పుడు నువ్వెలా బాగుంటావు? నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే సమాజం కాదని నా స్థాయికి తెచ్చింది, ఈ సమాజమే. లేకపోతే నువ్వు ఏబిసిడీలైనా నేర్చుకోగలవా? ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? 6 ఏబిసిడీలు ఈ సమాజం నుంచే కదా. ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిపోయాను, గర్వంగా మారిపోయావా? ఈ సమాజంలో ఎందుకు నువ్వు ఎక్కడ చెప్పు? పాజిటివ్గా ఆలోచించు. అవునా లేదా? ఆ తర్వాత చూడండి, మన సక్సెస్ పాయింట్స్లలో లాస్ట్ పాయింట్ అనుకోండి, చివరి పాయింట్ ఏంటో తెలుసా? ఏంటి? వాల్యూ యువర్ రిలేషన్షిప్. ఏవైతే బంధుత్వాలు ఉన్నాయో ఆ బంధుత్వాలకి మీరు గౌరవం ఇవ్వండి. ఈరోజు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే మరోలాగా. ఇది కాదు. డబ్బుంటే ఓలాగా, డబ్బు లేకపోతే ఓలాగా కాదు మాట్లాడాల్సింది. బంధుత్వానికి ఉన్నటువంటి విలువ ప్రపంచంలో దేనికి లేదు, ప్రపంచానికి దేనికి లేదు. నీ రిలేషన్స్కి నువ్వు విలువ. ఎందుకంటే నువ్వు గొప్ప స్థాయికి వెళ్తే నిన్ను చూసి నీతో పాటు ఆనందించడం కోసం, నిన్ను అభినందించడం కోసం నలుగురైనా ఉండాలి కదా నీతో పాటు. నువ్వు పడిపోయి ఓడిపోతే నిన్ను ఓదార్చేవాడు నలుగురైనా నీతో పాటు ఉండాలి కదా. అవునా లేదా? బంధుత్వానికి చాలా విలువ ఉంది. బంధుత్వాలు లేవు, ఎంత సాధిస్తే మాత్రం ఏం లాభం చెప్పు? నువ్వు ఒక్కడు ఏం చేస్తావు? నువ్వు ఏం సాధించలేవు. ఒక్కడి దగ్గర సంతోషం అనేది మిగిలి ఉండదు. ఎప్పుడైతే పంచుకుంటామో అప్పుడు బాధలు కూడా తగ్గుతాయి, సంతోషం కూడా రెట్టింపు సైకిల్ని. పంచుకోవాల్సింది గోడలతో రాళ్లతో కాదు, పంచుకోవాల్సింది బంధుత్వాలతో. అవునా కాదా చెప్పండి? రిలేషన్స్కి వాల్యూ ఉందా లేదా? ఈరోజు మనం రిలేషన్స్కి వాల్యూ ఇవ్వకుండా పరికరాలకి వాల్యూ ఇస్తున్నామంటే చాలా తప్పు చేస్తున్నాం. అవునా లేదా చెప్పండి? అయితే రిలేషన్స్ గురించి మనం మాట్లాడేటైతే ఒక చిన్న విషయం మన యువత గమనించాలి. జిరాఫీ ఎంతమందికి తెలుసు సార్? లైవ్గా డైరెక్ట్గా జిరాఫీని ఎంతమంది చూశారు? జూ పార్క్లో అయినా పర్లేదు, చూశారు. జిరాఫీ ప్రెగ్నెంట్తో ఉంది, పూర్తి నెలలు నిల్చొని ఉంది. తనకి పిల్ల జిరాఫీ పుట్టింది. 10 అడుగుల ఎత్తులో నుంచి కింద పడిపోయింది. ఒకేసారి పిల్ల జిరాఫీ కింద పడిపోయింది. వెల్లెలికలా పడింది, వీపు భూమికి ఆనే విధంగా పడింది. తల్లి జిరాఫీ ఏం చేసింది? పిల్ల వైపు తిరిగింది. లేత జిరాఫీ, అది చాలా లేతగా ఉంది. అవునా? ఆ మాంసం లేతగా ఉంది, ఎముకలు లేతగా ఉన్నాయి. దాని దగ్గరికి వెళ్ళేసి గట్టిగా తన్ని ఒకటి ఇచ్చింది. తల్లి గట్టిగా తన్నింది. ఆ పిల్ల జిరాఫీకి అర్థం కాలేదు, విపరీతమైన దెబ్బ. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకోసారి మళ్ళీ తన్నింది, మళ్ళీ దెబ్బ తగిలింది, అర్థం కాలేదు. మళ్ళీ తంతుంది. ఎప్పటివరకైతే ఆ పిల్ల జిరాఫీ లేచి నిలబడతో అప్పటివరకు తన్నుతూనే ఉంది. ఎందుకని? అది వెంటనే లేచి నిలబడాలి, అది వెంటనే నడక నేర్చుకోవాలి, పరిగెత్తడం నేర్చుకోవాలి. లేకపోతే పులికి ఆహారంగా మారిపోతుంది. అవునా కదా? అక్కడ తల్లి జిరాఫీ ఆ పిల్ల జిరాఫీని తన్నుతుందంటే అసహించుకున్నా? ప్రేమతోనా కాదా? ఆ రోజు ఆ తల్లి జిరాఫీ పిల్ల జిరాఫీని తన్ని లేపకపోతే అది బ్రతికి ఉండేదా, చనిపోయి ఉండేది కదా. ఈరోజు మా అమ్మా నాన్నకి నేనంటే పడదు, నా అభివృద్ధి అంటే పడదు, నా ఆలోచనలు మా అమ్మా నాన్నకి అర్థం కావు, ఎప్పుడు చివాట్లు పెడితేనే ఉంటారు అని అమ్మా నాన్నకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. అసలు మీ అమ్మా నాన్న ప్రేమించేంతగా ప్రపంచంలో ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? ఎవరైనా ప్రేమించేవారు ఉన్నారా? వారు నిన్ను చివాట్లు పెడుతున్నారంటే అంతకుమించి అక్షింతలు ఏమైనా ఉన్నాయా? నీ ఎందుకు చివాట్లు పెడుతున్నారు? నిన్నెందుకు కోపం చేస్తున్నారు? నీ అభివృద్ధి కోసం కాదా? నువ్వు చెడిపోవాలనా? ఎందుకని నీ యాటిట్యూడ్ నెగిటివ్గా మారిపోయింది? ఎందుకు నువ్వు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు?
అంతకన్నా పాజిటివ్గా నీ అభివృద్ధి కోసం ఆలోచించేవారు ఇంకెవరైనా ఉన్నారా భూమి మీద చెప్పు. నీ తల్లిదండ్రులు కన్నా నీ స్నేహితులకు ఎక్కువ స్థానం ఇస్తున్నావంటే తప్పుదారిలో ఉన్నావు, ఆలోచించుకో. స్నేహితులకు గౌరవం నీవు, తల్లిదండ్రులకు మించిన గౌరవం స్నేహితులది కాదు. అవునా కదా చెప్పండి. తల్లిదండ్రులకు స్థానం ఉంది. ఏ తల్లిదండ్రులు కూడా సంతానానికి శత్రువులు కాదు, వారిని నెగిటివ్గా చూడొద్దు. మరొక సిచ్యువేషన్ మనం చూసినట్లయితే పార్కుపైన్స్ తెలుసా మీకు? పార్కుపైన్స్ అంటే ముళ్ళపంది. ఓకే, ఇక్కడ మీరు ముళ్ళపంది చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఏంటంటే ముళ్ళపందులు చలికాలంలో ఏం చేస్తాయంటే చలికి తట్టుకోలేవు. అవి చలికి తట్టుకోలేక సాయంత్రం అయ్యేసరికి అన్ని ముళ్ళ పందులు వచ్చేసి ఒకదాని పక్కన ఒకటి కరుచుకొని దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి తెల్లవారే వరకు కూడా. ఎందుకు? ఒకరి నుంచి మరొకరి వేడిని పొందుతూ ఉంటాయి ఆ చలి నుండి రక్షణ పొందడం కోసం. కానీ దాంట్లో ఏం జరుగుతుందంటే ఒకదాని ముళ్ళు రెండో దాన్ని కూర్చుకొని కొంచెం అనీజీనెస్ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, నొప్పిలేస్తూ ఉంటుంది. బాగా నొప్పి అవుతుంది కదా, ఇబ్బందిగా ఉంది కదా, కలిసి ఉండడం కష్టం కదా అని చెప్పేసి దాంట్లో నుంచి ఒక ముళ్ళపంది ఒక పరుకు పైన ఏం చేసిందంటే వేరుగా వెళ్ళిపోయింది, విడిగా వెళ్ళిపోయింది. ఈ బాధను నేను తట్టుకోలేను, ఇది నాకు వద్దని విడిగా వెళ్ళింది. తెల్లవారేసరికి చలికి తట్టుకోలేక చనిపోయింది. మనకేమర్థమవుతుంది చెప్పండి? ఇక్కడ మనకేమర్థమవుతుంది? యాక్సెప్టెన్సీ అన్నది ఎంత అవసరం. నువ్వు జీవించి ఉండాలంటే చిన్న బాధను యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఈరోజు ఇద్దరు పార్ట్నర్స్ కలిసి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు విడిపోతున్నారు. ఎందుకు? ఏదో చిన్న తేడా వచ్చింది, ఏదో మనస్పర్ధలు వచ్చాయి, ఇబ్బందులు జరుగుతున్నాయని విడిపోతున్నారు. కలిసి ఉండి యాక్సెప్ట్ చేయి కదా ఒకరినొకరు. లాభం ఎక్కువ ఉంది, విడిపోయావా అంతకన్నా నష్టం ఎక్కువ ఉంది. ఈరోజు భార్యాభర్తలు ఎన్ని డైవర్స్ అయిపోతున్నాయి, ఎటు చూసినా డైవర్స్. విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకు? చిన్న మనస్పర్ధలు, చిన్న ఇబ్బందులు. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా విడిపోతే అది మరణం కన్నా ఎక్కువ కాదా చెప్పు ఒకసారి. అంటే ఎక్కడైతే ఐకమత్యం ఉందో అదే మన బలం, ఎక్కడైతే కలిసి ఉన్నామో అదే సంతోషం. కొంతమంది ఏమంటారు తెలుసా? సమాజం అతని బిహేవియర్ని చూసి అతనికి దూరంగా సమాజం వెళ్ళిపోయింది అనుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని బిహేవియర్, అతని యాటిట్యూడ్, అతని మాట విధానం చూసి నేను దూరం అయిపోయాను, మీరు దూరం అయిపోయారు, అతను కూడా దూరం అయిపోయాడు, అతను ఒక్కడిగా నిలబడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఏకాంతంగా ఉన్నాను, నాకు ఏకాంతం అంటే చాలా ఇష్టం అంటున్నాడు. అమాయకుడు. అది ఏకాంతం కాదు, అది ఒంటరితనం. అది ఏకాంతమా ఒంటరితనమా చెప్పండి? ఏకాంతమా ఒంటరితనమా? నేను అందరితో పాటు కలిసి ఉండి కొంచెం సేపు ప్రశాంతంగా ఉండాలని దూరంగా వెళ్తే అది ఏకాంతంగా ఉన్నట్టు. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే నేను ఒంటరివాడిని అయిపోయినట్టే కదా చెప్పండి. ఈ ఒంటరితనం కాదు, మన యాటిట్యూడ్ని బట్టే మనకు సంబంధాలు ఉంటాయి, దానికి చాలా గొప్ప విలువ ఇవ్వాలి. అవునా? ఈ మధ్యకాలంలో చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు. దేని గురించి తెలుసా? బ్రేకప్ అంటే ఏంటి బ్రేకప్? వేరే సమాజంలో హాట్ టాపిక్గా మారిపోయింది బ్రేకప్. సార్ బ్రేకప్ గురించి మాట్లాడండి సార్, బ్రేకప్ అయిపోయింది సార్, బతకలేకపోతున్నాను సార్ బ్రేకప్ సార్. వాట్ ఈస్ బ్రేకప్? ఏంటి అసలు? ఒక అమ్మాయి అంటుంది, ఒక అబ్బాయి అంటున్నాడు, నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను, ఫలానా అబ్బాయిని ప్రేమించాను, చాలా గాఢంగా ప్రేమించాను, చాలా సిన్సియర్గా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి నాతో మాట్లాడటం లేదు, వేరే అమ్మాయితో మాట్లాడుతుంది, వేరే అబ్బాయితో మాట్లాడుతున్నారు. నేను ఉండలేకపోతున్నాను, నా చదువుల మీద కాన్సన్ట్రేషన్ లేదు, నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, నాకు నిద్ర పట్టడం లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను సార్, బ్రేకప్ అయిపోయింది, ఏం చేయాలి సార్, సొల్యూషన్ ఏంటి? ఇంకా నా జీవితంలో ఇంకేమీ కనపడటం లేదు, నాకు బ్రేకప్ అయిపోయింది, అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అబ్బాయి నన్ను మోసం చేసేసాడు, బ్రేకప్ అయిపోయింది మా రిలేషన్, ఏం చేయాలి సార్? ఎన్ని కాల్స్ తెలుసా, ఎన్ని మెసేజెస్ తెలుసా? వింటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సమాజంలో బ్రేకప్స్ ఇంకేమీ లేవా అన్న ప్రశ్న వచ్చే విధంగా యువత ఎటు వెళ్తుంది? నేను అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక రిలేషన్ తెగిపోయింది, ఆ అమ్మాయి మాట్లాడటం లేదు, ఆ వ్యక్తి మాట్లాడటం లేదు, ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, సర్వస్వం కోల్పోయాను, చనిపోతాను అంటున్నావంటే మరి నీ జీవితంలో నీ తల్లిదండ్రులకు స్థానం లేదా? నీ జీవితంలో మీ ఫ్రెండ్స్కి స్థానం లేదా? నీ జీవితంలో మీ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి స్థానమే లేదా? సర్వస్వము అబ్బాయి అమ్మాయేనా? అసలు నీ జీవితంలో నీకంటూ స్థానం లేదా? నువ్వు ఎప్పుడైతే ఆ బ్రేకప్ అయిపోయింది, ఇంకా జీవితంలో ఏమీ లేదు, చనిపోతానంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. జీవితంలో ఏ ఒక్క రిలేషన్కి కానీ ఏ ఒక్క విషయానికి కూడా పూర్తి స్థానాన్ని ఇవ్వద్దు. బిజినెస్ లాస్ అయిపోయింది, చనిపోతాను, బిజినెస్ తప్ప ఇంకా జీవితంలో ఇంకేమీ లేదా? దేనికి కూడా నా జీవితం ఇదే అని దేన్ని లైఫ్లో కేటాయించకూడదు. బ్రేకప్ అయిపోయింది, చనిపోతున్నాను, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, నాకు నిద్ర పట్టడం లేదంటే ఒక్కసారి ఆలోచించు. అది లవ్ కాదు, నువ్వేదైతే ప్రేమ అని దానికి పేరు పెట్టావు అది అట్రాక్షన్ తప్ప మరేమీ కాదు. అట్రాక్షన్ నష్టాన్ని గురి చేస్తుంది. అట్రాక్షన్లో ఉన్నావా అది నిన్ను చంపుతుంది, లేకపోతే తన్ను చంపుతుంది. అట్రాక్షన్లో ఉన్నావా నీ మనశ్శాంతి దూరం అవుతుంది, లేకపోతే అతని మనశ్శాంతి దూరం అవుతుంది. ఒకసారి ఆలోచించండి.
ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ప్రేమలో పడ్డాను, నేను లవ్లో ఉన్నాను అంటున్నాడు. ఎందుకు అంటే, నాకు ఎందుకు అన్నం తినబుద్ధి కావట్లేదు, మాటిమాటికి గుర్తొస్తుంది, మాటిమాటికి గుర్తొస్తున్నాడు, నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు అంటే అది లవ్వా అట్రాక్షనా? ఈరోజు డిసైడ్ అవ్వాలి, అది లవ్వా అట్రాక్షనా? లవ్ అని కోట్ల మంది అంటున్నారు, అట్రాక్షన్ అంటున్నారు. ఏంటది ఇంతకి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమ ఉందా? ఉంది కదా. సరే, మీ తల్లిదండ్రులు అంటున్నారా, మిమ్మల్ని చూడకపోతే అన్నం తినలేకపోతున్నాము, నువ్వు కనపడకపోతే అన్నం నిద్రపట్టడం లేదు, ఎప్పుడే నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వు తప్ప నాకు ప్రపంచం లేదు, మీ తల్లిదండ్రులు మీతో ఎప్పుడన్నా అన్నారా? అనలేదంటే ప్రేమ లేదానా? అలా అంటున్నారంటే అది ప్రేమ కాదు, అట్రాక్షన్ అనా కాదా? అది అట్రాక్షన్. నేను గుడ్డివాణిగా చేసేసింది, నేను పిచ్చివాణిగా చేసేసింది, నువ్వు దారి తప్పిపోయావు. నువ్వు ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఒక వాస్తవం చెప్తాను. నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అనే దైవం నిన్ను పుట్టించినప్పుడే నీతో పాటు నీ జంటను కూడా తయారు చేస్తాడు, తెలుసా? నువ్వు పుట్టకముందే నీ జంట ఎవరో దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఈరోజు నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఆమె నీ జంట కాకపోతే, అతను నీ జంట ఇవ్వకపోతే ఎంతమంది ప్రయత్నం చేసినా నీ జంటగా మారారు కదా. నిజంగా నువ్వు ఇష్టపడ్డావా? నిజంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయి, నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, నీ బిజినెస్ మీద ఫోకస్ చేయి, నిన్ను నువ్వు స్థాయికి తీసుకెళ్ళు. ఎవరు కూడా మీ మ్యారేజ్ని రిజెక్ట్ చేయరు. ఇక నిన్ను ప్రూవ్ చేసుకో కదా. నిన్ను ప్రూవ్ చేసుకుంటే ఇంకెక్కడ ఫెయిల్ అవుతావు? ఆమె లైఫ్ పార్ట్నర్ అని దేవుడు నిర్ణయించుంటే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, ఎక్కడ మిస్ అవ్వదు కదా. అవునా? ప్రేమ అంటే అది కాదు, కాలేజీలో బంకొట్టి చెట్లనక పుట్టలనక పార్కుల్లో తిరిగేది కాదు. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే యాసిడ్ దాడులు కావు. నువ్వు ప్రేమిస్తావా లేకపోతే యాసిడ్ దాడి చేస్తాను, ఇది కాదు ప్రేమ అంటే. అది అట్రాక్షన్, పిచ్చి, వ్యసనం. అవునా కాదా? ఒక్కసారి కళ్ళు తెరవండి. నిన్ను కాదని ఆమె వెళ్ళిపోయిందంటే, నిన్ను కాదని అతను వెళ్ళిపోయాడంటే నువ్వు దురదృష్టవంతుడి కాదు. నువ్వు అనుకో, ఇంత గొప్ప మనిషిని వదిలి వెళ్ళిపోయినా ఆమెనో అతనో దురదృష్టవంతుడు అనుకో. అంత అదృష్టం ఆమెకు లేదు, అంత అదృష్టం అతనికి లేదు అనుకో. పగ వచ్చిందా, ప్రతీకారం వచ్చిందా, రివెంజ్ తీసుకోవాలనుకున్నావా? నేను చెప్తున్నాను, రివెంజ్ తీసుకో. రివెంజ్ ఏంటో తెలుసా? సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. ఏంటా సక్సెస్? నువ్వు జీవితం మీద కాన్సన్ట్రేషన్ చేయి, నీ జీవితం మీద ఫోకస్ చేయి, నీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయి, నిన్ను నువ్వు ఒక స్థాయికి తీసుకెళ్ళు, నిన్ను స్టార్గా మలుచుకో. నువ్వు ఎక్కడున్నా, అమ్మ ఎంత దూరం వెళ్ళిపోయినా, అతను ఎంత దూరం వెళ్ళిపోయినా నువ్వు మెరుస్తూ కనపడాలి. నీ పొజిషన్ మెరుస్తూ కనపడాలి. దట్ ఈస్ యువర్ సక్సెస్, దట్ ఈస్ ద రియల్ రివెంజ్. అప్పుడు అతను ఆమె నిన్ను చూసి, అయ్యో నేను కోల్పోయానే, నేను కూడా ఉంటే అంత బాగా ఉండేదాన్ని కదా అని చూసి బాధపడాలి. అది రివెంజ్ తీసుకోవాలనుకుంటే. బ్రేకప్ అయిపోయింది సార్, చచ్చిపోవాలనుకున్నానంటే అంతకు మించిన పిరికితనం మరుదు లేదు. అర్థమైందా లేదా? రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలంటే ఈ భూమి మీద అతి గొప్ప వాల్యూ ఏదైనా రిలేషన్కి ఉంది అంటే నీ తల్లిదండ్రులకి మొదటి స్థానం ఇవ్వు. ఆ తర్వాత ఎవరైనా కానీ. ఈరోజు లేదు సార్, నేను ప్రేమించాను, ఆమె కూడా ఒప్పుకుంది, మేము పెళ్లి చేసుకున్నాం, మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏంటి ప్రాబ్లం అంటే క్యాస్ట్ ఫీలింగ్ సార్, ఇంటర్ క్యాస్ట్ అండి. చూడండి, నా ప్రకారంగా నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? దైవ భీతిగా జీవితం గడిపేవాడు ఒకడైతే, దైవ భీతి లేకుండా జీవితం గడిపేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి భయపడి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతున్నాడా? నిన్నెప్పుడు మోసం చేయడు, దేవుడికి భయపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు, దేవుడి కోసం నిన్ను ప్రేమిస్తాడు. దైవ భీతి కలిగేవారు ఒకవరైతే, దైవ భీతి లేనివారు మరొకరు. మనందరం ఎవరంటే, మనందరం మానవులము. దైవ భక్తులుగా, దైవ భీతిపరులుగా జీవితం గడపాలి. అవునా కాదా చెప్పండి? ఈ యూనిటీ మనలో రావాలి, ఈ మెచ్యూరిటీ మనలో రావాలి. రిలేషన్స్ గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడవచ్చు. తల్లిదండ్రులకి మీరు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ మీ తల్లిదండ్రుల హృదయంలో స్థానాన్ని కల్పించుకోలేకపోతే, సంపాదించలేకపోతే మీరు ఏమీ సాధించినట్లే. అయితే ఒక చిన్న సంఘటన మన లైఫ్లో యూజ్ అవుతుంది. మన లైఫ్లో పరిగెడుతుంటాం, బిజినెస్లో కానివ్వండి, ఏదో విషయంలో చాలా సాధిద్దాము అనేసి ఒక తప్పు చేస్తున్నాం. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో టైంలో చేసే తప్పు, ట్రాప్ అయిపోతుంటాం, ఎక్కడో ట్రాప్ అవుతుంటాం. అవునా? ఆ సమయంలో అర్థం కాదు మనం తప్పు చేస్తున్నామని. ఏంటది ట్రాపింగ్? ఓ చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళో చాలా కోతులు వచ్చేసాయి. ఆ ఊరికి ఈ ఊరు నుంచి చాలా కోతులు వచ్చేసాయి. ఆ ఊరు నిండా కోతులు వచ్చేసాయి. ప్రశాంతంగా వాళ్ళు అన్నం వండుకోవడే సిచ్యువేషన్ లేదు, ఇంట్లో చొరబడిపోతున్నాయి, బట్టలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి, సిచ్యువేషన్ లేదు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఒక వ్యాపారస్తుడు, ఒక బిజినెస్ మ్యాన్ ఆ ఊరికి వస్తాడు, సిచ్యువేషన్ మొత్తం చూస్తాడు.
సిచ్యువేషన్ చూసి అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకుంటాడు, అక్కడ ఉండడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఏమంటాడంటే ఆ ఊళ్ళో ఒక మెసేజ్ స్ప్రెడ్ చేస్తాడు, అందరికీ అనౌన్స్ చేస్తాడు. ఏమని? నేను కోతులు కొంటాను, ఒక్కొక్క కోతికి 100 రూపాయలు ఇస్తాను అనేసి అనౌన్స్ చేస్తాడు. ఒక్కొక్క కోతికి 100 రూపాయలు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది నమ్మరు. కోతి ఎందుకు ఇతనికి, కోతి ఇస్తే డబ్బులు ఎందుకు ఇస్తాడు, నమ్మరు. కొంతమంది ఏం చేస్తారంటే పోతే ఏం పోతాయి, కోతిని పట్టుకుంటాను, డబ్బులు ఇవ్వకపోతే వదిలేస్తాను కదా, నాకు నష్టమే లేదు కదా అని కోతులు పట్టుకొని అతనికి ఇస్తే అతను 100 రూపాయలు నిజంగానే ఇచ్చాడు. ఒకళ్ళు ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు, ముగ్గురు ఇచ్చారు. ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కడు కూడా కోతులు పట్టుకోవడం మొదలుపెట్టారు. కోతులు పట్టుకుంటున్నారు, వచ్చేసి 100 రూపాయలకి అమ్ముతున్నారు. అతను మళ్ళీ అనౌన్స్ చేశాడు, ఒక్క కోతికి 200 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. వేరే పనులు మానేశారు. రోజుకి 5 కోతులు పట్టుకుంటే 1000 రూపాయలు కదా. ఇంకా కోతులు పట్టుకున్నారు, అమ్ముతున్నారు. ఇంకా 200 రూపాయలు సరే ఇంకా డిమాండ్ పెరిగింది. తర్వాత కొంతకాలానికి ఏం చేశాడంటే 500 రూపాయలు ఒక కోతిగా అనౌన్స్ చేశాడు. కోతులు అయిపోతున్నాయి, నాకు దొరకదంటే నాకు దొరకదని వేగంగా పరిగెత్తేసి ఎక్కడ ఎంత కష్టమైనా చెట్లకైనా కోతులు పట్టుకుంటున్నారు. పట్టుకుని తెచ్చేసి 500కి అమ్ముతున్నారు. ఇంతలో ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే తన ఒక అసిస్టెంట్ని, తన అసిస్టెంట్ని ఆ ఊరికి పిలిపించుకొని తనతో పాటు ఉంచుకుంటాడు. ఊళ్ళకి పరిచయం చేస్తాడు. ఊళ్ళో జనాలకి ఇతను నా అసిస్టెంట్ అని చెప్పేసి పరిచయం చేస్తాడు, అసిస్టెంట్ అనేసి. ఆ తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత అనౌన్స్ చేస్తాడు, ఒక కోతికి 1000 రూపాయలు ఇస్తాను అని అనౌన్స్ చేస్తాడు. ఊళ్ళో కోతులు లేవు అసలు, అన్నీ పట్టేశారు అప్పటికే. మరి ఎట్లా? ఎక్కడో ఆ పక్కన ఊర్లో అక్కడో ఇక్కడో ఒక్కొక్క దొరుకుతుంది, కష్టపడి వెతుకుతున్నారు, కోతి పట్టుకుంటున్నారు. ఇంతలో ఇతను ఏం చేస్తాడంటే బిజినెస్ మ్యాన్, మా సొంతూరులో నాకు పని ఉంది, నేను పని కోసం వెళ్తున్నాను మా ఊరికి, మళ్ళీ ఒక నెలలో నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పేసి అతను ఊరికి వెళ్ళిపోతాడు. తన అసిస్టెంట్ ఉంటాడు ఊళ్ళో. ఇంకా వీళ్ళు కష్టపడి ఒక్క కోతి ఎత్తుకున్న ఒక కోతికి 1000 రూపాయలు కదా అని చెప్పేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అసిస్టెంట్ అప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తాడు, రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పిలిచి, నీకే చెప్తాను, ఎవరికి చెప్పొద్దు, ఏంటంటే నీకు 100 రూపాయలు వస్తాయి కదా ఒక కోతికి, నా దగ్గర కోతులు ఉన్నాయి కదా, నేను నీకు 700కే ఇచ్చేస్తా కోతి, 700కి నేను నీకు ఇస్తాను, నువ్వు తర్వాత మా బాస్ వచ్చిన తర్వాత 1000 రూపాయలకి అమ్ముకో, నీకు లాభం ఎంత? 300 లాభం. ఓ చాలా బాగుంది, సరే డబ్బులు తెచ్చుకుంటాను. ఇంటికి వెళ్ళేసి డబ్బులు తెచ్చుకొని 4 కోతులు కొనుక్కుంటాడు. ఎవరికి చెప్పొద్దు అంటాడు, ఎవరికి చెప్పొద్దు అంటాడు. అతను వెళ్ళేసి నెమ్మదిగా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. చెప్పిన తర్వాత అవునా, ఆయన వస్తాడు, ఇట్లా ఇచ్చావంట కదా, హే నువ్వు ఇచ్చావంట కదా, నాకు కూడా ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పొద్దే, ఎంత 700 ఒక కోతి, 5 కోతులు అమ్మేస్తాడు, నువ్వు వచ్చిన తర్వాత 1000 రూపాయలకి అమ్ముకో. వాడు ఇంకొకటి చెప్తాడు, ఇట్లా ఒకడికి తెలియకుండా మరొకడు అందరూ వచ్చేసి కోతులు కొనేసుకుంటారు. 700 చొప్పున అన్ని కోతులు అమ్మేస్తాడు. బాస్ ఫోన్ చేస్తాడు, ఏంటి అయిపోయిందా పని? అయిపోయింది బాస్, వచ్చేసేయి. ఇంకా అతను ఊరికి వెళ్ళిపోతాడు, నేను కూడా ఊరికి వెళ్తానని చెప్పేసి. ఇక వాళ్ళు 700 పెట్టి కొన్నారు కోతి, వదిలేస్తారా? వదలలేకపోతున్నారు, దాన్ని సాగలేకపోతున్నారు, దాన్ని పోషించలేకపోతున్నారు. ఎప్పుడు వస్తాడో తెలియదు అమ్ముదామంటే. ఎందుకు ఇలా అయింది? అత్యాశ. ఎప్పుడైతే అత్యాశ కనబడుతుందో అసలు ఏమీ ఆలోచించాం కదా, ఇస్తున్నాడు కదా, అక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇవ్వడేంటి, ఇక్కడ ఇచ్చాడు అక్కడ ఇవ్వడేంటి అని చెప్పేసి నేను అన్నాను, దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. ఎందుకని షార్ట్ కట్స్గా సక్సెస్ సాధిద్దాము అని అత్యాశ ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు నువ్వు కష్టపడదలుచుకోవట్లేదు, ఎందుకు పని చేయదలుచుకోవట్లేదు? అవునా లేదా? అత్యాశ అనేది మనిషిని కోలేస్తుంది. ఇలాంటి తప్పు మనం చేయకుండా ఉండాలి.